పెట్టేసి దాన్ని రోడ్డుగా చిత్రీకరించినా లేదు, బిల్డింగులు కట్టినా ఎవరు అడిగేటోళ్ళు లేరు. ఇట్లా ప్రతి చోట అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కుమ్ముక్కై పేద ప్రజల కొంపలు ఉంటున్నారు. పర్యావరణానికి వాళ్ళు ఇది విఘాతం కలిగిస్తున్నారు అనేది వాస్తవం. కాబట్టి అనేక చెరువులు మా పట్టా భూములలో మేము కట్టుకున్నామని కాదు, ప్రజాప్రతినిధులు కబ్జాలు చేస్తే అధికారులు కట్టలు మోసుకుంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితి ఇట్లాగే కొనసాగితే ఇలాంటి హైడ్రాలు రావాల్సిందే. కాకపోతే అది దాని గురించి ఎవరు పట్టించుకోడు. కాంప్లైంట్ ఇస్తే ఎవరు కాంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ మీద మేమేం చేయాలా, వాళ్ళ మీద అక్రమ కేసులు ఎట్లా పెట్టాలా, వాళ్ళని జైలుకి ఎట్లా పంపించాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళకి అధికారులంతా మద్దతు ఇస్తుంది తప్ప ఇంకోటి కాదు. తీసుకుపోవడానికి ప్రయత్నం చేయాలని అప్పుడు చేసినప్పుడు మాత్రమే పర్యావరణాన్ని మనం రక్షించుకోగలుగుతామని చెప్పి కోరుతూ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. ఎండాకాలం వచ్చిందంటే కబ్జాలకు ఎక్కువ గురవుతున్నది. అప్పుడు కబ్జాలు చేయడం కూడా చాలా ఈజీ అయిపోతుంది కదా. వర్షాకాలం అంటే అటు ఇటు వెళ్ళడము ఈ బాధలు ఉంటాయి. ఇప్పుడు డిఎల్ఎఫ్ నాయకులు చెరువు మొత్తం ఎల్లయ్య చెరువు, ఈ చెరువులలో ఇప్పుడు ఎవరెవరు నిలబడతారో ఎంతవరకు రేపు పొద్దున ప్రభుత్వం ఊరుకోదు, కేసులు పెట్టినా కూడా ఎంతమంది జైలుకి వస్తారో ఫస్ట్ మీరందరూ అది కూడా ఆలోచించండి. అయితే హైదరాబాద్లో జరుగుతుంది ఏంటంటే 100% కరెక్ట్ జరుగుతుంది. ఎందుకంటే వందలాది ఇళ్ల స్థలాలని వామపక్ష పార్టీలు వేసినాయి, సిపిఐ సిపిఎం అట్లాగే సిపిఐ పార్టీ, కొన్ని దగ్గర ఎంఎల్ పార్టీ. కానీ ఎక్కడ కూడా ప్రజల గుడిసెలు కూల్చినట్లేదు. ఆయన పదే చెప్తే కొన్ని పత్రికలు ఎవరైతే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి మనందరికీ తెలుసు, ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు చంద్రబాబు నాయుడు అండతో మొత్తం కబ్జా చేశారు వాళ్ళు. జయవేరి ఇట్లాంటి వాళ్ళకి కూడా రామోజీరావులో కూడా ఉన్నాయి. అయితే అక్కడ ఆయన పదే చెప్పేది ఏంటంటే, మేము ఎవరి కూడా 5 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి ఇళ్ల స్థలాలు ఉన్న వాళ్ళు అంటే ఇల్లు ఉన్న వాళ్ళని కూల్చట్లేదు. ఏవైతే అప్కమింగ్ నిర్మాణాలు ఉన్నాయో వాటిని మాత్రమే కూల్చేస్తున్నాం, అవన్నీ చూపిస్తున్నారు. అయితే కొంతమంది కార్పొరేటర్లు కొంతమంది కార్పొరేట్ సంస్థలకు సంబంధించి మొన్న ఒక ఆయన ఎగ్జాంపుల్ చెప్పాడు, బీజేపీ కార్పొరేటర్. అంటే ఇక్కడ రాజకీయ వివాదం ఏం లేదు. అయితే ఆయన ఏం చెప్పాడంటే, ఆయన ఎక్కడో బయట నుంచి తీసుకొచ్చి కొన్ని కంపెనీలు అంటే స్టీల్ కంపెనీలు ఇట్లాంటి తయారు చేసేదాన్ని వేరే వాళ్ళని తీసుకొచ్చి అక్కడ వాళ్ళని చిన్న ఇల్లు కట్టి ఉంచారు. ఇప్పుడు మనం ఇక్కడ ఖానాపూర్ వెళ్తుంటే రేకుల సెట్ వేసి ఉంచుతారు ఎవరు, మన రైస్ మిల్స్ వాళ్ళు. అట్లా వర్కర్లను తెచ్చి అందులో పెట్టి వీళ్ళు డ్రామాలు ఆడుతున్నారు. కొంతకాలానికి పట్టాలు తీసుకొని రియల్ ఎస్టేట్ వాళ్ళు అమ్ముకుంటున్నారు అనేది ఆయన ఎంక్వైరీ. అది 100%. ఎందుకంటే మేము హైదరాబాదులో తారక నగర్ అని చెప్పేసి ఒక 200 ఇల్లు కూల్చేశారు. అక్కడ కూడా బీజేపీ కార్పొరేటర్ ఉండే. అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వచ్చారు, అందరూ వస్తే తర్వాత కాలనీ పునరుద్ధరించబడ్డది. మేమందరం మొదలు వెళ్ళాము ఇది. అయితే అక్కడ జరుగుతున్న దాంట్లో ఎక్కడైనా ఒక 10% నష్టం జరుగుతుండొచ్చు. అక్కడ మూసీ నది పరివాహక ప్రాంతం చుట్టూ ఉన్నటువంటి ఒక 12,000 నిర్వాసితులకు కూడా మేము ఆల్టర్నేటివ్ చూపిస్తామని చెప్పేసి అక్కడ ప్రభుత్వం చెప్తుంది. అయితే కొన్ని రాజకీయాలు మనం చూస్తాం, అన్ని పార్టీలు కొందరు బీజేపీలో ఒక ఆయన ఒకటి మాట్లాడతారు, ఒక ఆయన ఒకటి మాట్లాడతారు. తర్వాత బీఆర్ఎస్లో మొత్తం ధ్వంసం అయిపోయింది కాబట్టి బీఆర్ఎస్లో ఎట్లాగో, ఎందుకంటే ఎక్కువ అక్రమాలు ఈ 10 సంవత్సరాల తర్వాత జరిగినాయి. అది ఇక నిజామాబాద్కు వస్తే, నిజామాబాద్లో మనం అందరం ఫస్ట్ ఒక కేస్ స్టడీగా ఈ గాయత్రి నగర్ నుంచి మొత్తం సుబ్జిత్ ఫ్యాక్టరీ అటు ఇటు మనం అందరం సందర్శించాలి. సందర్శించిన తర్వాత కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ చేయాలి. మీరు ఇవన్నీ ఎప్పటిలోపు సర్వే చేస్తారు. రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు వీళ్ళని ఇద్దరిని, తర్వాత ఎవరైనా ఆటంకం వస్తే పోలీసుల్ని కూడా పెట్టేసి ఆల్రెడీ ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో నిర్దిష్టంగా రోజువారీ అంటే ఆర్డీఓ నాయకత్వంలో జరగాలని చెప్పేసి మనం కలెక్టర్కు రిప్రజెంటేషన్ లేదా చేయాలి. రెండవది, ఏవైతే నిజామాబాద్ జిల్లా చుట్టూ చెరువులు, మేము ఎల్లయ్య చెరువులో గతంలో గుడిసెలు వేస్తే మమ్మల్ని అందరినీ ఒక 2 నెలలు జైల్లో పెట్టిండ్రు అప్పట్లో, నేను సిపిఎంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఆ చెరువులలో మొత్తం కలెక్టర్ ఆఫీసులు కట్టారు. కలెక్టర్ ఆఫీసు కూడా చట్ట వ్యతిరేకం, అది బఫర్ జోన్లో కట్టారు. తర్వాత అక్కడ బఫర్ జోన్లో కొంతమందికి పట్టాలు ఇచ్చారు. ఉదాహరణకి రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆయన పేరేంది, మన
ఆ గుప్తా నా మీద అప్పుడు బివి రాఘవులు గారు కంప్లైంట్ చేశారు, ఈ మా 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 ప్లాట్లలో గుడిశాలు వేశారని చెప్పేసి. అప్పుడు వాస్తవానికి అవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఇంకొకటి ఏంటంటే మనందరికీ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ కెనాలు వాగుకుంటే అటు ఇటు ఎక్కడైనా పేదలు ఉంటే ఆ పేదల్ని ఇప్పుడు నాగారంలో ఇల్లు కట్టి వదిలేశారు, కలెక్టరేట్ వెనుక ఇల్లు కట్టి వదిలేశారు. అందులోకి షిఫ్ట్ చేసేవి ఖాళీగా ఉన్నాయి. ఒకవేళ తీయాల్సి వస్తే, లేదా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఉంటే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి పేదల్ని ముందు ముట్టుకోకుండా, ఇప్పుడు ఇక్కడ చూస్తే మనము సుందరయ్య కాలనీ అని మేము పెట్టాం. సుందరయ్య కాలనీ దగ్గర వాగుకు అడ్డంగా రమాదేవి అని చెప్పేసి డాక్టరు మొత్తం వాగుకు అడ్డంగా కట్టేసింది, ఆమె పెద్ద బేస్మెంట్ కట్టేసింది. మేము పోయి కమిషనర్ కంప్లైంట్ చేశాం. అంటే ఆ భూమి ముందు, వాగు కంటే ముందున్న భూమి అంటే గమ్మత్ ఎట్లా ఉంటుందంటే, వాగు గవర్నమెంట్, వాగు ముందు రమాదేవిది పట్టా ఉంటుంది, రమాదేవి ముందున్న మన మల్లయ్య అది పెట్రోల్ బంక్ మొత్తం అంతా అసైడ్ ల్యాండ్ అంతా అమ్ముకున్నారు అప్పుడు టీడీపీ నాయకులు ఉన్నప్పుడు. అయితే సరే, ఇప్పుడు అవిటి కాకుండా మనం ఏంటంటే ఈ చెరువులు, ఈ కుంటల్ని విముక్తి చేయడానికి కలెక్టర్ గారు ఏం చేస్తారనేది. రెండవది ఆర్మూర్ గుట్ట అని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే దాన్ని కబ్జా చేసి ఇల్లు కట్టారు. అయితే అది ప్రచారం జరిగింది, నిజమా కాదు నేను చూడలేదు కాబట్టి. అది ప్రభుత్వ గుట్టనే, ఎప్పుడో పాతది ఒక కేసు, మన పాత కాగితాలు సృష్టించి ఇది ఎవరు అమ్మినట్టు ఆయన ఉన్నట్టు. ఎందుకంటే మనం చూసాం కదా ఇక్కడ మహిళా కాలేజీని ఎట్లయితే ఎప్పుడో 1975లో ఒక పేపర్ వరంగల్కి వెళ్ళి తెచ్చి అది సృష్టించి దాన్ని కబ్జా చేయాలని గతంలో టీఆర్ఎస్ కార్పొరేటర్ ప్రయత్నం చేశాడు. దాన్ని విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు అన్నీ చేస్తే అది స్టేతో ఆగిపోయింది, వాళ్ళు కూడా స్టే తీసుకొచ్చుకున్నారు. అందుకే మనం ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ చాలామంది చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఉపన్యాసం ఇచ్చి వెళ్ళిపోతే ఉపయోగం ఏమి ఉండదు. దీనికోసం ఉంటే చిత్తశుద్ధితో ఇప్పుడు మనము ఇక్కడ మన ఏదైతే ఏమంటాం గంగస్థాన్ ఫేజ్ 1లో గవర్నమెంట్ స్థలాన్ని బాజిరెడ్డి అనుచరులు కబ్జా చేశారని చెప్పేసి, ఆయన అనుచరులే వాళ్ళు అనుచరులు చేశారని చెప్పేసి మొత్తం మేము అందరం కూడా ఒక కమిటీగా ఏర్పడి ఒక పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే దాన్ని కూల్చగలిగినాం. వాడు ఏదైతే కట్టిర్రో ఆ నిర్మాణాన్ని కూల్చి దాన్ని ఫెన్షనింగ్ చేసి దాన్ని ఏడి సర్వే చేసి ఆ భూమిని కాపాడగలిగినాం 14 ఎకరాలు ఒలింపిక్ ధ్వంసం. అయితే ఇప్పుడు మనం ఆ స్టేడియాన్ని అట్లాగే ఇప్పుడు కూడా ఏంటంటే ఇది ఒక రోజుతో వచ్చేది కాదు, ఎవరో ఒకరు తీసుకోవాలి, దీని మీద నిర్దిష్టంగా అందరూ కూడా రావాలి. ఒక వారమో నెల రోజులు చేసిన తర్వాత ప్రభుత్వం స్పందించలేదనుకో, జిల్లా స్పందించలేదనుకో, అప్పుడు మనం ఏం చేయాలి, నిరాహార దీక్షలు చేయడం లేదా ఇతర ప్రజలు. అయితే పక్కా ఇందులో చాలా మందికి అంటే ఏమనుకోవద్దు, పక్కా కాంగ్రెస్కి కానీ బీజేపీకి కానీ బీఆర్ఎస్కి సంబంధించిన పెద్ద నాయకులకు ఏదో ఒక దగ్గర ఎక్కడో ఒక దగ్గర అయితే కొన్ని కబ్జాలు చేసి, కొన్ని రియల్ ఎస్టేట్ గవర్నమెంట్ భూములు కబ్జాలు చేసి వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర ఉంటారు. మహారాష్ట్రలోకి అయితే ఏముండదు, మాది ఏముంటుంది అంటే పేదలు ఉంటుంది. కలెక్టర్ అన్నాడు, కలెక్టర్ ఏమంటాడు, పేదల గుడిసెలు కబ్జా తీసేయడానికి ఏముంది, పేదల గుడిసెలు నువ్వు ఎట్లా తీస్తావు. ఇప్పుడు మొన్న ఇక్కడ దగ్గర కలెక్టరేట్, కొత్త కలెక్టరేట్ పక్క గుడిసె వేసారు, పేదల దగ్గరికి వచ్చాడు ఎవరు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఇదంతా గవర్నమెంట్దే కాబట్టి ఇక్కడ మీ అందరికి పట్టాలు ఇస్తాము, ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని ఎవరైతే ఉన్నారో మన ఎంపీకి పోటీ చేసినటువంటి ఆయన జీవన్ రెడ్డి చెప్పాడు. అది అఫీషియల్ కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిందే. నువ్వు ప్రైవేటు ల్యాండ్లు ఏమన్నా వేస్తే ఆ పేదలు గుడిసెలు వేసుకుంటే వాళ్ళని తొలగించాలి, కానీ ప్రభుత్వ స్థలంలో ఎక్కడైతే వేసుకున్నారో వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి, పట్టాలు ఇవ్వాలి. ఈ కమిటీ అట్లా డిమాండ్లో ఉండాలి. మళ్ళీ మేము అక్కడి వరకే వస్తాము, పేదలు ఎటైనా గాలికి పోని అంటే మాత్రం అది మనం మనం మన మన ఐక్య ఉద్యమం సాగదు. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా గతంలో కూడా పేపర్లో వచ్చింది, ఈ సావేల్లో కూడా మొత్తం చెరువుని కబ్జా చేశారు అప్పుడు మంత్రి అనుచరులు. కాబట్టి ఇక్కడ ఎక్కడెక్కడ ఉన్నాయో, అన్న కూడా ఉన్నాడు దేవరామ్ అన్న, కాబట్టి ఎక్కడెక్కడ జరిగి ఉన్నాయో వాటి మీద మనం నిర్దిష్టంగా చేయాలి. ఇక్కడ రాజకీయ ఉపన్యాసాలు అది ఎట్లా చేసింది, ఇప్పుడు ఒకటి ప్రతిదీ కూడా పాలక వర్గాలు ఏది చేసినా, అది బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఇంకో పార్టీ కానీ, వాళ్ళు ఎప్పుడు కూడా అధికారం కోసం కొన్ని ప్రజల్ని ఆకర్షించడానికి కొన్ని చేస్తాడు. కానీ అందులో ప్రజలకు ఏం అవకాశం ఉంటాయో, ప్రజలకు ఏం అవసరం ఉంటాయో అవి పట్టుకొని మనకు సంబంధం లేదు. సరే, కొంతమంది రాజకీయ ఇక్కడ ఉన్నారు, బీజేపీకి సంబంధించిన వాళ్ళు, ఇతర బీఆర్ఎస్ ఉన్నారో లేదో, కానీ వీటిని మనము ప్రజలకు తీసుకెళ్ళి గట్టిగా తీసుకురావడానికి మనం చేయాలని చెప్పేసి తెలియజేస్తాం. దాంట్లో మేము బిఎల్ఎఫ్గా మా పాత్రని ఖచ్చితంగా ఉంటుందని తెలియజేస్తాం. ఇప్పుడు బీఆర్ఎస్ తరఫున మన మాజీ ఫ్లోర్ లీడర్ అన్న ఇక్కడ ప్రభుత్వం ఏదైతే కార్యక్రమం తీసుకున్నదో అది అభినందనీయమే. కానీ ఒక ఇద్దరి పెద్దలు కొట్టేసేసి అది ఒక వాళ్ళ స్వార్థ లాభాల కోసం, అవకాశాల కోసం కాకుండా ఆ యొక్క కార్యక్రమం హైదరాబాద్ నుంచి గ్రామీణ ప్రాంతాల అక్రమాలకు ఏవైతే ప్రభుత్వ భూములు కావచ్చు, ప్రభుత్వ వనాలు కావచ్చు, చెరువులు కావచ్చు,
ఏవైతే అనేకాంతమైనవో కబ్జాలకు గురైనవో దాని మీద ప్రభుత్వం అంతా కూడా స్పందించి ఆ భూమిని అంతా కూడా బయటకు తీసినట్లయితే ఏదైతే పేద ప్రజలకు ఇల్లు లేక నివాస స్థలాలు లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. స్థలాలు భూములు బాగున్నప్పుడు ఈ మధ్య రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో కబ్జాల పరిస్థితి ఇలా భయంకరమైన పరిస్థితి ఉన్నది. మరి నిజామాబాద్ జిల్లాలో కూడా అనేక నాలాలు చెరువులు కుంటలు ఉన్నప్పటికీ కూడా ఆ చెరువులు నాలాల పడుతూ ఉన్నటువంటి బఫర్ జోన్స్ ఉంటాయి, లేదా ఇంకా అనేక రకాల భూములు ఉంటాయి. ఆ భూములు కూడా మొత్తం కూడా కబ్జాకు గురైపోయి నాలాలు కుంగిపోయినాయి, నాలాల దగ్గరికి వచ్చేసినాయి. ఉదాహరణకి అందరూ తెలిసిన విషయం ఇక్కడ ఫస్ట్ నిజామాబాద్ మనం బోర్గం చూసుకున్నాం. బోర్గం బ్రిడ్జ్ నాలా బ్రహ్మాండ పెద్ద చెరువుల్లో పెద్ద వాగు ఉండే. ఆ వాగుని కేవలము ఇంచుమించు 200 మీటర్ల వెడల్పు ఉండేటటువంటి ఆ యొక్క చెరువు అయితే నాల ఉందో అది కేవలం ఇప్పుడు 4 మీటర్ల లోపలే ఉన్నది. అంటే మనం వర్షం పడితే ఓవర్ఫుల్ అయ్యి పెద్ద వర్షం పట్టే నీళ్లు రోడ్డుకి వస్తే అవి ఎంతవరకు అయితే భూమి మీద ఎంత వడపు వస్తాయో అంతవరకు ఆ భూమిని కబ్జా కాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం. కానీ మన కళ్ళం కంటే ఓపెన్గా మన అందరి ముంగడ చూస్తూ ఆ యొక్క వాగు మొత్తం కూడా కబ్జా గురైపోయింది. ఎవ్వరు కూడా పట్టించుకునే పరిస్థితి. రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఒకరు మాట్లాడతాం, ప్రతిపక్షం ఉన్నప్పుడు అడుగుతాం. మరి ఇదే ప్రతిపక్షం ఉన్న మళ్ళీ అధికారంలో వస్తే మళ్ళీ అదే మాట. కాబట్టి ఏదేమైనప్పటికీ అధికారం కోసం మనం ఏం చేస్తామని వేరే విషయం. కానీ ఇది ప్రజల ఆస్తిని కాపాడడానికి అది మనందరి బాధ్యత. కానీ ఈ మధ్య మొత్తం ప్రజలందరూ కూడా మేధావి వర్గం కూడా కొంత సైలెంట్ అయిపోయింది. కొంత ఉద్యమాల్లో ఉన్నటువంటి నాయకత్వం కూడా కొంత సైలెంట్ అయిపోయింది. అంటే ప్రభుత్వం తీసుకొస్తున్న అనేక విషయాలలో కొంత యువత కూడా పెడదారి పట్టే విధంగా ప్రజా సమస్యల మీద ఇది మనది అనుకున్న రాకుండా విద్యార్థులు కాదు, లేదా యువత సంఘాలు కాదు, ప్రజా సంఘాలు కాదు, మహిళా సంఘాలు కాదు, ఈ ప్రజా సమస్యల మీద చాలా స్పందించి పనిచేస్తే ప్రభుత్వాలు భయపడేవి ఒకప్పుడు. కానీ ఆ స్పందన కొద్దిగా కరువైపోయింది. దాంట్లో ఎందుకంటే మనం వివిధ రాజకీయ పార్టీలు మనం ఉన్నాం. ఇప్పటికి కూడా మనమందరం కూడా ఏ పార్టీలో కాదు ఆ పార్టీలో అందరు నాయకత్వం యూత్ ఉన్నది, విద్యార్థులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, యువజనులు ఉన్నారు, మేధావులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇటువంటి ఇష్యూ మీద ఇది మన పట్టణానికి సంబంధించిన ఇష్యూ, దీని మీద అందరూ కూడా మనం స్పందించవలసిన అవసరం అని చెప్పి ఇట్లా రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి ఇది నిరంతరం ప్రోగ్రామ్ కార్యక్రమాలు తీసుకుంటే బాగుంటాయి. ఇది ఇప్పుడు అందరూ కూడా రాజకీయ పార్టీలు ఉన్నాం. టీఆర్ఎస్లో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, సిపిఐ ఉన్నారు, సిపిఎం ఉన్నారు, బహుజనులు ఉన్నారు, అందరూ అన్ని పార్టీలు ఉన్నారు. అందరు కొన్ని వీక్నెస్ ఉంటాయి, దాన్ని మనం కాదన్నాం. కానీ ఒక ఇష్యూని మనం ఇది మన ప్రాంతానికి సంబంధించిన ఇష్యూ కాబట్టి మనం దీన్ని పట్టణానికి సంబంధించిన ఇష్యూని మనం ఏం చేయాలి, హైదరాబాద్ తీసుకుని ఇక్కడైతే రౌండ్ టేబుల్ సమావేశం కావచ్చు, లేదా ఇక్కడ అనేక మీటింగ్లు మనకు జరుగుతున్నాయి. దీన్ని డైరెక్టర్ కేసులు కానీ ఒక ముందర కేసు రౌండ్ టేబుల్ సమావేశం చేయడం అంటే చాలా మంచి పరిణామం. దీన్ని అందరూ ఏదో రకంగా దీన్ని ముందుకు తీసుకోవడం ప్రయత్నం చేయాలి. మా వంతుగా నేను టీఆర్ఎస్ పార్టీగా రాలేదు, నేను జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కలిసిగా పార్టిసిపేట్ చేస్తున్నా. పార్టీ నుంచి మన్మోహన్ పార్టీ నుంచి రాలేదు. దయచేసి పార్టీలో కూడా నేను కూడా అనేక సందర్భాల్లో దీని ఖర్చుల విషయంలో కూడా నేను ఇప్పటికీ చాలా సందర్భాల పార్టీగా మాట్లాడినా. కానీ ఏదేమైనప్పటికీ దండిగా గడిపినట్టు మరి దీన్ని ఇంకా అంటే ఈ మధ్య మన పేద ప్రజలు ఇల్లు కురుస్తూ ఉన్నారు. పేద ప్రజలు వేసుకున్న కూడా ఆ ప్రాంతం ఏవైతే ఆయకట్టు మామూలుగా కొన్నటువంటి రియల్ ఎస్టేట్ అభివృద్ధి ఏవైతే ప్లాట్లు ఉన్నారో ఇల్లు కట్టుకున్నారో వాళ్ళందరినీ కూలుస్తూ ఉన్నారు. ఆ ఇష్యూ ఏమవుతుంది, డైవర్ట్ అవుతుంది. ఆ ఇష్యూని డైవర్ట్ చేసి ఏం చేస్తుంది అధికారం మన ప్రభుత్వం కూడా మళ్ళా దాన్ని కేవలం ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్లో అనేక చెరువుల కొంటి అనేక ప్రభుత్వ భూములు ఏవైతే కబ్జా చేసిందో మొదటి నుంచి ఇప్పటి వరకు ఏవైతే ప్రభుత్వం లిస్టులు ఉన్నాయి, చెరువులు ఎన్ని ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఎన్ని ఉన్నాయి, వాళ్ళ లిస్టు ఉంది. ఆ లిస్టు ప్రకారం ఫస్ట్ పెద్ద బడా పెట్టుబడిదారులు ఏవైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారో, పెద్ద కోటీశ్వరులు కబ్జా చేసుకున్నారో వాళ్ళని కొట్టిన తర్వాత పేద ప్రజలకు ఒకవేళ అక్రమాలకు అటువంటి ప్రాంతం ఉంటే ఆల్టర్నేటివ్ వాళ్ళు సూచించి అప్పుడు ముందుకెళ్తే దానికి గౌరవం ఉంటుంది తప్ప కేవలం 4 రోజుల కోసం దాన్ని హల్చల్ చేయడానికి ఈ రేవంత్ రెడ్డి తీసుకునే కార్యక్రమం కరెక్ట్ కాదు. ఇది నిరంతరం కొనసాగుతారా ముందు పెద్దోళ్ళకు కొట్టి మిగతా వాళ్ళకు పోతే అప్పుడు మేము అభినందిస్తాం తప్ప కేవలం రాజకీయ ప్రయోగం చేస్తే కాదని చెప్పేసి ఇద్దరు తెలుసు. మరి ఏదేమైనా మన కేశవ అన్న గారికి నేను రిక్వెస్ట్ ఈ యొక్క చాలా కరెక్టే చెప్పారు. విషయం అన్నట్టు
ఒకవేళ సక్సెస్ అయితే చరిత్రలో తెలుగు వాళ్ళలో ఎవరు లేరు ఎన్టీ రామారావు. ఎందుకంటే వీక్లీ సర్వే చేస్తున్నారు ఎట్లో జనాల నుంచి. కానీ ఈ మొదట్లో మంచిగానే ఉంది. ఒకవేళ మధ్యలో బ్రేక్ అయితే మాత్రం తనకే ఇబ్బంది అనేది అర్థమవుతుంది. ఇప్పుడు పెద్ద వెంకటరామన్ గారు మాట్లాడవలసింది. విలువైనటువంటి ప్రభుత్వ భూములను కూడా, వ్యవసాయ భూములను కూడా, ఫారెస్ట్ భూములను కూడా, మైదాన ప్రాంత భూములను కూడా కబ్జాలు చేస్తూ ఉన్నారు. ఈ కబ్జాలు పేద ప్రజలు ఎక్కడ చేయటాలి? పేద ప్రజలు ఎక్కడ చేయటాలి? ధనవంతులు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వీళ్ళే చేస్తున్నారు. చెప్తాం ఏ ఎమ్మెల్యే ఎక్కడ కబ్జా చేసిండో, ఏ మంత్రి ఎక్కడ కబ్జా చేసిండో కూడా ఆల్రెడీ అందరికీ మీ మనసులందరిలో కూడా తిరుగుతూ ఉంది. ఓ కరెక్టే, పలానా దగ్గర పలానా వాళ్ళు చేసిరనేది. కానీ అవి చేస్తే కూడా పర్యావరణానికి నష్టం. వాటి వలన అడవులను నశించుకోవడం వల్లనే ఉద్గారాలు పెరుగుతూ ఉన్నాయి, గ్రీన్ హౌస్ పెరుగుతూ ఉంది, ఈ వాతావరణంలో మార్పులు వస్తూ ఉన్నాయి. ఈ వరదలు రావడానికి వీటన్నిటికీ కారణం అది కూడా పెద్ద కారణం. ఆ పెద్ద కారణాన్ని వదిలిపెట్టి చిన్నవి మాట్లాడుతూ ఉన్నారు, పేదవాళ్ళని కాపాడుతూ ఉన్నారు. అందుకే అప్పుడే చెప్పారు శ్రీశ్రీ, ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణం. ఒకప్పుడు రాజు, తర్వాత ఇతరత్ర బ్రాహ్మణ వర్గం, తర్వాత మనువాద వర్గం, తర్వాత ఇప్పుడు రాజకీయ రూపంలో మన రాజరిక పరిపాలన కొనసాగుతాం. ఈ పరిపాలన కొనసాగిస్తున్న వాళ్ళు మొత్తం కూడా ఈ నైజాం సర్కార్ ప్రభుత్వానికి, ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వానికి, ఆంధ్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి వ్యత్యాసం ఎక్కడుంది అని పడుతాం. వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఆస్తులని ధ్వంసం చేస్తూ ఉన్నారు, అడవుల్ని ధ్వంసం చేస్తున్నారు, గుట్టల్ని నరికేస్తూ ఉన్నారు. ఇంతకుముందు మిత్రులు చెప్పారు, వెంకట్ గారు చెప్పారు, దేవరమణ చెప్పారు. లిడ్ పార్కుకు సంబంధించిన దాని మీద లిడ్ పార్క్ భూమిని కాపాడాలని చెప్పి సిపిఎం పార్టీగా నేను పార్టీ కార్యదర్శిగా ఉన్నప్పుడు విస్తృతమైన పోరాటం చేసి లిడ్ పార్కుని కాపాడారు. వాళ్ళు కొంతమంది బూర్జా పార్టీల మొక్కు లొంగిపోయి ఆడ పేదవాళ్ళు యానంగుట్ట పక్కన 8 ఎకరాల భూమి ఉంటే ఆడ పేదవాళ్ళు సుందరేకాలని పేరుతో ఇల్లు వేసుకుంటే వాళ్ళని దోషం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళందరితో కలిపి లిడ్ పార్క్ వాళ్ళ కమిటీతో కలిపి ఆడ పెద్ద బొందలు తీయవలసిన అవసరం లేదు. అందులో మీరు జమైనవి ఒక అతను దిగి చనిపోయింది. వచ్చుడు ఎంఆర్ఓ వచ్చుడు, ఆర్డీఓ వచ్చుడు, సూచుడు పంచనామా చేసుకున్నారు, పోలీసులతో వెళ్ళిపోయింది. దీనికి రీజన్ ఏంటిది? దీన్ని ఎట్ట అరికట్టాలనేది ఆలోచన చేయటం. మనం తర్వాత బయటికి వెళ్ళాక ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఇది చేస్తూ ఉన్నాం. వాస్తవానికి సైనిక్ వెల్ఫేర్ సొసైటీ అని నవిపేట మండలంలో ఉంది. అది నైజాం సర్కార్ ఉన్నప్పుడు వాడి కింద ఉన్నటువంటి సైనికులకు చనిపోయినటువంటి వారసులకు చెందాలని చెప్పి 1500 ఎకరాల భూమి ఉంది. అందులో 183 ఎకరాల చెరువు కూడా ఉంది. ఎల్కే ఫారం, అట్లాగే పద్యనగర్, అట్లాగే నాయపూర్, వాటన్నిటి మధ్య 4-5 గ్రామాల మధ్యన ఉన్నది. దాంట్లో పేదవాడు అరకగట్టి దున్నితే మాతో సహా 18 రోజులు బోధన చేయలేదు. ప్రభుత్వ భూమి, సైనిక వెల్ఫేర్ భూమి. ఎవడో పైసా వాడు వచ్చి నేను సైనిక వెల్ఫేర్ వారసుని అని చెప్పి వాడు గెస్ట్ హౌస్ కట్టుకుంటే, ఒక కులానికి సంబంధం లేదు, పైసా వాడు వచ్చి వాడు గెస్ట్ హౌస్ కట్టుకుంటే వాడికి మాత్రం రోడ్లు వేస్తారు, అన్నీ వేస్తారు, సౌకర్యం ఇస్తాడు. వాడు ఇక్కడ ఉంటాడు, ఇంగ్లాండ్లో ఉంటాడు. వచ్చినప్పుడు సౌకర్యాలు అనుభవించడం కోసం, సుఖాలు అనుభవించడం కోసం వాడు దాన్ని ఉపయోగించుకుంటాడు. వీటన్నిటిని సూచిస్తున్నట్టు ఉంటున్నారు. ఒక్క సిపిఎం పార్టీ మాత్రమే అక్కడ పెద్ద గొడవ చేసింది. గొడవ చేస్తే వాళ్ళ మీద కేసు పెట్టారు. మాకప్పుడు రాజకీయ నాయకులతో జడల మర్రి పోరాటం చేస్తున్నారు. జడల మర్రి మంచిగా బ్రహ్మాండంగా తిని పడుకుంటే ఒకవైపు దోమ కొట్టిందట. దోమ కొడితే ఇక్కడ ఎవరు దాడి చేసి ఉంటారని మేము ఆయుధ తిని పడుకున్నా అని చెప్పి ఎవరి ఇక్కడ కళ్ళగానే ఇటు నుంచి ఇటు కొట్టేది. ఇటు కొట్టిన అరే ఏడునే కాదు ఇటు నుంచి కూడా కొడుతుందని చెప్పి పిచ్చిగా దాని చుట్టూ అదే తిరిగి దాని జడలతో అదే కొడుతున్నది. కనీస ప్రాథమిక హక్కులు 7 ఫండమెంటల్ రైట్స్లో మొదటిది ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ గూడు సంపాదించాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంలో ఇప్పుడు చెరువు కబ్జా చేసిన, బఫర్ జోన్ కబ్జా చేసిన, ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన, పేదవాళ్ళు గుడిసెలు వేసుకున్న, పాపం భయభ్రాంతులకు గురయ్యేటువంటి పేదలు వాళ్ళే పోరు. వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వాళ్ళని తీసుకుపోయి ప్రోత్సహించి రెచ్చగొట్టి వాడు 1000 గజాలు కబ్జా చేస్తే మీకు 40 గజాల పాటు కబ్జా చేసుకునే అవకాశం కల్పిస్తారు. అట్లా కల్పించిన వాళ్ళంతా పేదవాళ్ళు గుడిసెలు వేసుకున్నారు. గుడిసెలు వేసుకున్నప్పుడు అతని రాజకీయ ప్రమేయంతో, ఇన్ఫ్లుయెన్స్ తోటి వాళ్ళకి పట్టాలు ఇప్పించారు, అన్ని ఇచ్చారు, కరెంట్ వచ్చింది, నల్లాలు వచ్చినాయి, మా మిషన్ భగీరథ పైపులు వేసారు, అన్నీ వేసారు.
అన్నేసి ఉంటున్న తర్వాత వాళ్ళకు నోటీసులు లేకుండా వాళ్ళ వెంబడే కూల పెట్టేస్తే వాళ్ళు ఇప్పటికే బూలియన్ అట్ట మీద తాటిపండు పడ్డట్టు ఇబ్బందులు పడుతున్నటువంటి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళ మీద ఇలాంటి దాడి చేయడం అనేది సరైనది కాదు. బలిసిన వాళ్ళది ఏదైతే ఉందో ఖచ్చితంగా వాళ్ళని ప్రతి ఒక్కరికి కూడా నోటీసులు ఇవ్వాలి. ఎక్కడ ఉంటుంది యాక్ట్, వాళ్ళకు చట్ట ప్రకారం వాళ్ళకి నోటీసులు ఇవ్వాల్సిందే. నోటీసులు ఇచ్చి అందరికీ ఇవ్వాలి, పేదవాళ్ళకు కూడా ఇవ్వాలి. పేదవాళ్ళకు కూడా ఇవ్వాలి. పేదవాళ్ళు కూడా బొమ్మలతో ఉంటే పర్యావరణానికి, వాతావరణానికి, వరదలకు, ముప్పులకు గురవుతున్న ప్రాంతాలలో ఇల్లు కట్టుకున్న పేదవాళ్ళు అంటే ఖచ్చితంగా వాళ్ళకి కూడా కల్పించాలి. కానీ ఒక జాగ్రత్త చేసుకోవాలి. వాళ్ళందరికీ కూలగొట్టాలి. వీళ్ళందరికీ ఇంకో స్థలం చూపించి ఇల్లు కట్టించి వాళ్ళని ఖాళీ చేయించి వాళ్ళని అకామిడేట్ చేసిన తర్వాత వాళ్ళు రిహాబిలిటేట్ చేసిన తర్వాత వీళ్ళని కూలగొట్టుకొని మీరు ఏమైనా చూస్తారు. ఈ పద్ధతి చేయాలి తప్ప పేదవాళ్ళ మీద ఇష్టపడతా ఉన్నారు, పేదవాళ్ళ మీద నష్టం చేస్తూ ఉన్నారు. నిజామాబాద్లో కూడా చాలా ఉన్నాయి. బిష్పల్లి మండలంలో చాలా భూములు గుట్టల్ని నరికి కబ్జా చేసిండ్రు. అదేవిధంగా నేను చెప్పిన 6 లిడిపార్క్ పక్కన ఉన్నటువంటి గుట్టల్ని కూడా కట్ చేసి మొత్తం కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు, దోచుకున్నాడు. అదే పనికి వీడు దోచుకుంటున్న పనికి ఈ పేదవాడు ఎవడెత్తున్నాడో వాడే కూలిగా పోవాలి, వాడే కూలి చేయాలి. అంటే కూలి చేసే దాంట్లో కూడా పరోక్షంగా వీడు కూడా భాగస్వామి అవుతాం. అందుకొరకు ఈ భూములని వాస్తవాన్ని మనకు కనిపిస్తుంది. మన ఇల్లు కూడా మూసుకోవాలని ఏదో కూడా నరకాలి కదా అని. కానీ భూ పరిణామ క్రమంలో, సమాజ పరిణామ క్రమంలో, భూమి నిర్మాణ క్రమంలో మన కేశవ్ గారు తెలుసు. ఎందుకంటే సైన్స్ చదువుతున్నాడు కదా. వాటన్నిటి ప్రకారం ఏదైతే భూభ్రమణ క్రమం ఉందో వీటన్నిటి ధ్వంసం చేస్తే భూభ్రమణ క్రమం కూడా తప్పుద్ది. మొత్తం భూమికే సర్వనాశనం వచ్చే పరిస్థితి వస్తుంది. బ్లాక్ హోల్ చేసే ప్రయత్నం జరుగుతుంది. అందుకోసం ఎక్కడ ఏ భూములు, చెరువులు కావచ్చు, కాలువలు కావచ్చు, గుట్టలు కావచ్చు, ఇప్పుడు నివాసనగర్ ప్రాంతాలు. కాబట్టి ఈ సమస్యలకు ఆహ్వానిస్తే విషయాన్ని చాలా సంతోషం. గొప్ప కార్యక్రమం ఇది. నిద్రావతున్నటువంటి మన ఇందూరు పట్టణంలో అనేక ఆక్రమణ గురించి అందరికీ తెలిసిందే. చూసుకుంటుందండి. తర్వాత నాగారంలోని ఆంజనేయ స్వామి గుడి గుడి పెట్టి, తర్వాత కిలా రామగురి కూడా, ఇలా అనేక ఆలయాలు కూడా సంస్కృతి ప్రతీక ఆలయాలు కూడా కట్టెలు అవుతున్నాయి. ఎవరు చెప్పాలి? అప్పుడు ఉన్నటువంటి కొంతమంది కానీ ఇప్పుడు కమిటీ వాళ్ళు ఎన్నిసార్లు ప్రభుత్వం రిక్వెస్ట్ చేసినా కూడా చూద్దాం చేద్దాం పక్కన ఉంటుంది చెప్పి వాళ్ళు విసిపోయినారు. కిల్లా టెంపుల్ తెలుసు, కిల్లా టెంపుల్ అంతే తెలిసింది. ఎంత పెద్ద చిత్రం ఉందో 16 ఎకరాలు ఉన్నాయంట. ఇప్పుడు 1 ఎకరం మిగిలింది. అది కూడా అక్కడ కుదురుతాను. అది చెబుతుంటే నిజంగా ప్రభుత్వం ఎక్కడిపోతుంది, అధికారులు ఏం చేస్తున్నారు తెలియని పరిస్థితి వచ్చినాయి. అంటే వీటితో పాటుగా ఇవన్నీ కూడా ప్రకృతి వైపరీత్యానికి వ్యతిరేకంగా చేస్తున్న పనులు కనుక మనకి రకాల వర్షాలు పడుతూ ఉన్నాయి, ఇలా వరదలు వస్తూ ఉన్నాయి, మనం బాధపడుతూ ఉన్నాం. అందుకే ఏదైనా సరే ధర్మప్రదం చేస్తే కరెక్ట్గా అవుతాయి కనుక ఈ అవకాశం ఇచ్చినటువంటి కేశవ గారికి ఈ కార్యక్రమం మేము కూడా భాగస్వామ్యం వివరిస్తూ తెలుసుకుంటూ ఒక చోట ఇంత ఉంటుంది, మరొక చోట ఇంతకి కుదించబడింది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అందరూ కూడా ఆడ మనకి అపార్ట్మెంట్లు అదేవిధంగా విల్లాస్ కట్టారు. దాన్ని పులాను వాగుని తగ్గించేసి అక్కడే మట్టి పోసి మొత్తం చుట్టూతా కాంపౌండ్ వాళ్ళు కట్టి కూడా ఉన్నటువంటి సంఘటనలు మనం వినాయక నగర్ ప్రాంతంలో చూడవచ్చు. అదేవిధంగా ప్రధాన రోడ్లని ఆక్యుపై చేసి వస్త్ర వ్యాపారస్తులు పెద్ద షాపులు కట్టారు, షాపింగ్ కాంప్లెక్స్. అది అందరికీ కనపడతా ఉంటుంది. వాళ్ళు కట్టిన తర్వాత వాళ్ళ వెహికల్స్ పెట్టుకోవడానికి ఇంకో 10 ఫీట్లు ఆక్యుపై చేసుకున్నారు. ఆ తర్వాత ఒక లైన్ పెట్టి పెట్టుకున్నారు. ఏ పోలీసు వాడు వచ్చి చూడడు, అదేవిధంగా ఏ అధికారి కూడా చూడడు. ఈ మొత్తం ఈ విధ్వంసానికి అధికారులు, రాజకీయ నాయకులు, అదేవిధంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులతో కలిసి ఈ ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చారని చెప్పేసి మేము నిజామాబాద్ సిటీ డెవలప్మెంట్ కమిటీగా మేము అనేక రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి, అదేవిధంగా కమిషనర్కి ఇచ్చాం. అంతేకాదు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఎన్ని బిల్డింగులకి మీరు అనుమతులు నిరాకరించారు, మీరు వాళ్ళు కట్టుకుంటుంటే ఎన్నిటి మీద మీరు అబ్జెక్షన్స్ రైజ్ చేశారో ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఇవ్వమంటే ఇవ్వాల. మేము స్టేట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంతవరకు పోయినాము, కానీ ఇప్పటికీ కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మా దగ్గర ఉన్నాయి.
బాధ్యతతో వాటి గురించి మేము ఇన్ఫర్మేషన్ ఆయనకి చెప్పాము కమిషనర్కి. కానీ మీకెందుకు, వాళ్ళు నడుస్తుంది కదా, కమిషనర్ చూసుకుంటాడు. వాటన్నిటి కూడా అఫీషియల్గా పర్మిషన్ ఇచ్చినవి కొన్ని ఉన్నాయి, ఇవ్వకుండా వాళ్ళు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులు పక్క పెట్టి వాళ్ళు బిల్డింగ్లు కట్టేశారు. కట్టేసిన తర్వాత ఎవరో ఏం మాట్లాడేటువంటి పరిస్థితి. ఇట్లా రోడ్లోనే ఆక్యుపై చేసుకున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా ఈ వాగులు ఆక్యుపై చేసుకున్నటువంటి వాళ్ళు, వీళ్ళకి సంబంధించి ఖచ్చితంగా మనం ఒక ఐక్యంగా ఒక ఉద్యమం చేయడం కరెక్టు. హైడ్రా అనేది హైదరాబాద్కు సంబంధించిందే, ఇంకా తెలంగాణ వ్యాప్తంగా వాటిని ఇంకా అమలు చేయలేదు. మన కేశవులు గారి నాయకత్వంలో మనం ఇప్పుడు ఈరోజు అడుగుతున్నాము, నిజామాబాద్కు సంబంధించి కూడా ఇతర జిల్లాలకు కూడా ఇలాంటి ఒక సంస్థ కావాలి అని చెప్పేసి మనం నిజామాబాద్లో కూడా నిద్ర అనేటటువంటి నిద్ర కాదు, నిద్ర అనే దానిగా చేయాలని చెప్పి నేను కూడా నిజామాబాద్ సిటీ డెవలప్మెంట్ కమిటీగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ముందుగా నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ స్థలాలు, ముఖ్యంగా చెరువులు, గుంటలు కబ్జాలకు గురవుతూ ఉన్నాయి. వీటి నివారణ కోసం ప్రభుత్వం హైడ్రా ఏదైతే ఈ మధ్యకాలంలో గత నెల రోజులుగా తెలంగాణ రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా కొనసాగుతున్నటువంటి హైడ్రా ప్రాజెక్టుని దానిలాగే నిజామాబాద్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి వచ్చినటువంటి మీకు, ముఖ్యంగా ఈ సమావేశాన్ని అంటే ఇంతమంది అఖిలపక్షంగా ప్రజా సంఘాలు, పార్టీలని ఆహ్వానించి వీళ్ళతో సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ కేశవ్ గారికి సిపిఎంఎల్ ప్రజాపంత మాస్లైన్ తరఫున అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా నిజామాబాద్కు సంబంధించి మాట్లాడే ముందు హైదరాబాద్కు సంబంధించి హైడ్రాకు సంబంధించి హైడ్రా ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిందో దీన్ని ఏవైతే ఏ లక్ష్యాలతో తీసుకొచ్చిందో ఈ హైడ్రాని సిపిఎంఎల్ ప్రజాపంత మాస్లైన్గా మేము సంపూర్ణంగా అంగీకరిస్తూ ఉన్నాం, స్వాగతిస్తూ ఉన్నాం. అయితే ఈ బుల్డోజర్ ఏదైతే ఉందో అంటే అక్కినేని నాగార్జున లాంటి మిగతా చాలామంది బడా కార్పొరేట్ వాళ్ళ బిల్డింగుల్ని చాలా టెక్నికల్ కారణాలు ఏమీ చూపెట్టి పెండింగ్లో పెట్టకుండా మొత్తం వాళ్ళ పనిని ఏదైతే సక్సెస్ఫుల్గా చేశారో దీన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. అయితే ఈ బుల్డోజర్ యూపీ బుల్డోజర్ లాగా కావద్దని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ బుల్డోజర్లు మొత్తం పేద మధ్యతరగతి ప్రజల మీదనే ప్రతాపం చూపెడతా ఉన్నాయి. ఇది తెలంగాణలో కూడా మళ్ళీ అట్లాంటి బుల్డోజర్ ఏమన్నా అవుతే మన చిన్న అనుమానం ఉందా, కావద్దని కోరుకుంటా ఉన్నాం ప్రధానంగా. అదే సమయంలో హైడ్రా ఏదైతే ఉందో పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తుల యొక్క బిల్డింగ్ని కూల్చేసే క్రమంలో పేద మధ్యతరగతి ప్రజలు చాలామంది లోన్లు పెట్టుకొని కట్టుకున్న పరిస్థితులు ఉంటున్నాయి. కాబట్టి వీళ్ళకి సంబంధించి రేపు న్యాయపరమైన చిక్కులు కాకుండా అదేవిధంగా నిరుపేదలు చాలామంది తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. కొద్దిమంది అప్పులు చేసి వాళ్లకు గ్రామాల్లో ఉన్నటువంటి ఆస్తులు నమ్ముకొని అక్కడ ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళకు సంబంధించి కూల్చేసే సమయంలో వాళ్ళకు ముందుగా పునరావాసం ఏర్పాటు చేయాలి. వాళ్లకు నివాసం సంబంధించిన అన్ని రకాల ఫెసిలిటీస్ని కల్పించి ఆ తర్వాత మాత్రమే వాటిని కూల్చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా కోరుతా ఉన్నాం. అదే సమయంలో నిజామాబాద్కు సంబంధించి నిజామాబాద్ జిల్లాలో బహుశా ఈ మధ్య కాలంలో ఎప్పుడు మనం చూడండి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కావచ్చు, కామారెడ్డి ఉమ్మడి జిల్లాకి చూస్తే 2 ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. ఇప్పుడు బోధనకు సంబంధించి, బాన్స్వాడకు సంబంధించి, మున్సిపల్ కమిషనర్లకు సంబంధించి కూడా వీళ్ళందరూ కూడా ఐఏఎస్ ఆఫీసర్లే ఉన్నారు. అంటే సాధారణంగా ప్రమోటెడ్గా వచ్చిన ఆఫీసర్ల కంటే ఐఏఎస్లు కొంత స్ట్రిక్ట్గా ఉండే అవకాశం ఉంది. సర్వీస్ నుంచి డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు స్ట్రిక్ట్గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళ హయాంలో ఈ ఏదైతే ఈ ఆక్రమణలు అంటే చెరువులు, భూములే కాదు ప్రభుత్వ స్థలాల ఆక్రమణలకు సంబంధించి ఒక సీరియస్ యాక్షన్ ప్లాన్ తీసుకునేలా మనం ఒక డిమాండ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి కోరుతా ఉన్నా. ముఖ్యంగా మనం ఈ సందర్భంగా అంటే మనం ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు బహుశా ఎవరు లేరు, దాదాపుగా చెప్పాడు. కాబట్టి అంటే గత 10 ఏళ్ళుగా అంటే నాకున్న అవగాహన మేరకు
మొత్తం తెలంగాణ రాష్ట్రము లేదా తెలంగాణ ప్రాంతం, అంతకుముందు తెలంగాణ ప్రాంతము, ఈ తెలంగాణ ప్రాంతంలో ఎన్నడూ లేనంత విధ్వంసం గత 10 ఏళ్లలో జరిగింది. ముఖ్యంగా ప్రకృతి వనరుల విధ్వంసం, ప్రభుత్వ స్థలాల యొక్క కబ్జాలు కావచ్చు, ప్రభుత్వ సంస్థల యొక్క కబ్జాలు కావచ్చు, లేదా ప్రకృతి వనరుల దోపిడీ కావచ్చు. కొండలు గుట్టలు మాయం చేసేసారు వీళ్ళు. అంటే ఇది పార్టీ అంటే కార్యకర్తల్ని కింది స్థాయి నాయకులు కాదు, ఇది పై స్థాయి నాయకులు, ముఖ్యంగా ఏదైతే కల్వకుంట్ల కేసీఆర్ కుటుంబము వాళ్ళ అనుసరగణము చేసిన విధ్వంసం ఇది. వాళ్ళ అడుగుజాడలో కింద వాళ్ళకి మడుగులు వచ్చిన వాళ్ళు ఇవాళ మొత్తం 10 ఏళ్ళుగా రూపురేఖల్ని మార్చేశారు. ఇది చాలా సీరియస్ విషయం. ముఖ్యంగా దీనికి సంబంధించి ఆ కాలంలో కూడా నేను మాట్లాడతాను, ఆ కాలంలో కూడా ప్రధానంగా నిజామాబాద్కి సంబంధించి నిన్న మొన్ననే మన అర్సాపల్లికి సంబంధించిన బీడీసీ అంటే గ్రామాభివృద్ధి కమిటీగా మా చెరువులు కబ్జా అయినాయి అని చెప్పేసి కలెక్టర్ గారిని కలిశారు. వాళ్ళంతకుముందు కూడా చాలాసార్లు వాళ్ళు కలిసిన నేపథ్యం ఉంది. అంటే ఇక్కడ మనం అభినందించాల్సిన విషయం ఏంటంటే నిజామాబాద్ జిల్లాలో బీడీసీలు 2 రకాలు ఉన్నాయి. చాలా మటుకు మెజారిటీ వాళ్ళ బీడీసీలు కింది కులాలను బహుజనులని అనులోకు అనేక రాజకీయ పార్టీల అడుగుదడలతో సామాన్యులు ఇబ్బందులు చేస్తున్న నేపథ్యంలో ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక బీడీసీ అంటే గ్రామంలో చెరువులు కబ్జాకు గురవుతున్నాయని చెప్పేసి మాట్లాడడం అంటే దీన్ని మనం ముందుగా అభినందించాలా. ఇట్లాంటి వీడీసీలు ఇట్లాంటి చర్యలు ముందు జరగాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇక్కడ మన నరసన ఆ వీడీసీ ప్రెసిడెంట్ ఇక్కడ నరసన ఇక్కడనే ఉన్నాడు. అంటే చాలా చోట్ల ఎట్లుందంటే కార్పొరేట్ కంపెనీలో లేదో ఒక గుత్త పెత్తందారులో వచ్చి వీడీసీతో మాట్లాడుకొని డబ్బులు తీసుకొని చెరువుల్ని భూముల్ని కబ్జా చేసుకుంటున్న నేపథ్యం చూసినాం మనం. వీడీసీలు చాలా చోట్ల ఇట్లనే కాంప్రమైజ్ అవుతా ఉన్నాయి. కానీ ఇక్కడ దానికి భిన్నంగా ప్రభుత్వ చెరువుల్ని కాపాడుకోవాలని చెప్పేసి మాట్లాడడం ఏదైతే ఉందో ఇట్లాంటి వాళ్ళని మనం అభినందించాలి. ముఖ్యంగా ఇవాళ మనం నిజామాబాద్ జిల్లాకే తీసుకుంటే విలీన గ్రామాల పేరుతోని గత ప్రభుత్వం 9 గ్రామాలు మిగతా గ్రామ పంచాయతీలు మిగతా దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ పంచాయతీల్లో పనిచేస్తున్న గ్రామాల్ని కలుపుకొని ఇలా మున్సిపల్ కార్పొరేషన్ విలీనం చేసినాయి. ఎందుకు విలీనం చేసినట్టు మేము అప్పుడే మాట్లాడాం. దీనికి సంబంధించి ఒక పెద్ద పోరాటమే జరిగింది. ఇట్లని విలీనం చేయదు, గ్రామ పంచాయతీలో కొనసాగించాలని. ఎందుకంటే ఈ 9 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు చెరువుల మీద అప్పటి పార్టీ లేదా నాయకులు వీళ్ళ కన్నులున్నాయి. దాంతోనే ఇవాళ దాని వ్యాపారంలో భాగంగానే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగానే ఇవి జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా హైదరాబాద్లో చుట్టుపక్కల గ్రామ పంచాయతీల్ని కలుపుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నది. దాదాపు దానికి సంబంధించి ఆర్డినెన్స్ కూడా రిలీజ్ చేసింది. అంటే మనం ఇట్లా ఏ ప్రభుత్వం అయినా కానీ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చట్టము న్యాయము 2 రకాలుగా ఉంటుంది. పేదలకు ఒక రకంగా ఉంటుంది, పెత్తందారులకు ఒక రకంగా ఉంటుందన్న నానుడి ఉన్నది. అయితే ఈ వెలుగులో కూడా హైడ్రా లాంటి ఒక పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం అభినందనీయం. అదే సమయంలో నిజామాబాద్లో కూడా ఇది చాలా అవసరం. దీనికి సంబంధించి ఏదైతే ఒక నిట్రా అని చెప్పేసి సరే ప్రభుత్వం ఏ పేరు పెడుతుందో కానీ హైడ్రాకు సంబంధించినటువంటి వెలుగులోనే దాన్ని జిహెచ్ఎంసీకి వాళ్ళు దాన్ని పెంచారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ హైడ్రా లాంటి పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి అన్ని జిల్లాల నుంచి డిమాండ్ ఉంది. ఎందుకంటే పాలక వర్గాలు వాళ్ళకు సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రతి చోట ఇవాళ ప్రభుత్వ భూముల్ని, జాగల్ని, చెరువుల్ని, కుంటల్ని ఆక్రమించిన చరిత్రలు ఉన్నాయి. కాబట్టి అన్ని చోట్ల ప్రజల డిమాండ్ ఉంది. కాబట్టి నిజామాబాద్ జిల్లాలో కూడా దీన్ని ప్రధానంగా ఇది ఏర్పాటు చేయాలని, అదే సమయంలో ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను మిగతా వాళ్ళందరితోని ప్రభుత్వమే సమావేశాలు జరపాలా, వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలా. అదేవిధంగా ఒక ఓపెన్ అంటే రిక్వెస్ట్ దరఖాస్తులు తీసుకోవాలా. ఎక్కడెక్కడ కబ్జాలు గురవుతున్నాయి స్థలాలు, దీన్ని మీరు మీ గ్రామ పంచాయతీల్లో, మండల కార్యాలయాల్లో లేదా జిల్లా కార్యాలయాల్లో మీరు దరఖాస్తులు చేయండి అని చెప్పేసి ప్రభుత్వమే ఒక ఓపెన్ అప్లికేషన్ సిస్టాన్ని కాల్ సెంటర్ లాగా ఒకటి ఏర్పాటు చేసి ఎక్కడ ఆక్రమణకు గురవుతే ఆ గ్రామం కానీ, ఆ వార్డు కానీ, ఆ డివిజన్ కానీ, ఆ మండలం కానీ ఫిర్యాదు చేసేలా ఒక స్వచ్ఛందంగా ఒక సెల్ని ఏర్పాటు చేయాలి ప్రభుత్వం. ఆ సెల్ మీద వచ్చినటువంటి కంప్లైంట్స్ మీద విచారణ జరిపి ఈ కబ్జాలను నివారించే ఒక యంత్రాంగాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఆ వైపుగా నిజామాబాద్లో కూడా ఒకవేళ రేపు దీనికి సంబంధించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడంలో కావచ్చు, ఈ హైడ్రా లాంటి యంత్రాంగాన్ని నిజామాబాద్ జిల్లాలో కూడా ఏర్పాటు చేసే విషయంలో జరిగే కార్యాచరణలో మా వంతుగా మేము సీరియస్గా పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు. ఒక 4 విలేజ్ల చుట్టుపక్కల సీఎం గారు ఒక మంచి కమిటీని వేసి ఈ చెరువులకు, కాలువలకు ఒక భూమి సునీలని ఆ సార్తో నల్సార్ యూనివర్సిటీ ఒక కమిటీ వేసి వాళ్ళకి అక్కడక్కడనే ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లాగా ఏర్పాటు చేసేసి అక్కడ చుట్టుపక్కల వచ్చే వాతావరణాన్ని ఆ లోపలికి
బావిలాగా పెద్ద బావిలు తోడుకుంటూ కొన్ని కోట్ల ఖర్చులు పెట్టుకుంటూ అక్కడ నీళ్లు ప్రవాహాన్ని మళ్లించడం జరిగింది. అది ముఖ్యంగా మన నిజామాబాద్ జిల్లాలో పర్ఫెక్ట్ గా చెప్తున్నాం సార్. ఫండ్ బాగుంది. మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు, మున్సిపల్ కార్పొరేటర్స్, కమిషనర్స్, కలెక్టర్ గారు నిజామాబాద్ పరిధిలో ముఖ్యంగా తిరుమల టాకీస్, ఖలీల్వాడి ఏరియాలలో నీళ్ల పరిస్థితి ఎలా ఉంది, ముఖ్యంగా మనకు అండర్ డ్రైనేజ్ లాగా ప్రతి ఇంటికి అండర్ గ్రౌండ్ వేయించుకునేలాగా ఉంది. అటువంటి పరిస్థితులను మనం పెద్ద పెద్ద లోతట్టు ప్రాంతాలను తయారు చేసుకుంటూ ఫస్ట్ నిజామాబాద్ వచ్చే ప్రాంతాలని నీళ్ళని ఒక చెరువులకు పోయేలాగా ప్రయత్నం చేద్దాం సార్. ఈ కమిటీ బాధ్యత తీసుకోవాలని మా యువత మేము కోరుకుంటున్నాం సార్. మేము BST కాన్స్టిట్యూషన్ పరంగా భారతీయ సంవిధాన ప్రచారం ద్వారా ఈ నిరుపేదల గురించి పోరాడుతూ ఉన్నాం సార్. ముఖ్యంగా అప్పుడు అసైన్మెంట్ భూములు ధరణి తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు బాధ్యత కలిగేది. అసైన్మెంట్ భూములకు ఇప్పటికి పట్టాలు లేవు. నిరుపేదలకు SC ST BCలే ధరణి పాస్బుక్ రాకపోవడము, ధరణి పట్టాలు రాకపోవడము, వాళ్ళకి రైతు బంధు రాకపోవడము, ప్రధానమంత్రి స్కీమ్ రాకపోవడం. ఇప్పుడు ఈ నివాసాలను కూలగొడితే అందులో BC SC ST నివాసాలు ఉన్నటువంటి వాటికే ఈ పరిస్థితులు దాపరించే పరిస్థితి ఉంది. దయచేసి రేషన్ కార్డు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఒక 30 రోజులు 15 రోజులు ఎలా అయితే నోటీస్ బోర్డులో ఇస్తున్నారో ముఖ్యంగా సామూహికంగా వ్యక్తిగతంగా పరిస్థితులను చూసి వ్యక్తిగతంగా రియల్ ఎస్టేట్ శ్రీకాంత్ని కబ్జా చేశాడంటే ఇమీడియట్లీ ఒక 7 రోజులు నోటీసులు ఇచ్చి కంప్లైంట్ చేసేయండి. దయచేసి సామూహికంగా ఉన్న ప్రాంతాలలో ఒక 30 రోజులు నోటీస్ ఇచ్చి ఆ ప్రాంతాలను ప్రభుత్వ భూములలో వేరే స్థలాలలో చూపించి అన్న వాళ్ళందరూ చాలా మంది చెప్పారు. అటువంటి పరిస్థితులు ఎవరికి అందరూ మనుషులమే అన్న. ఈ హిందూ ముస్లిం ఏది గొడవ కాదు. విపత్తులకు మనము కొంచెం దూరంగా ఉందాం. నీటి ప్రవాహంలో కొట్టుకపోయి పరిస్థితులలో ఉన్నాం కాబట్టి అందిన వనరులను మంచి ఏర్పాట్లను సమకూర్చుకుందాం. దయచేసి ఈ కమిటీ చేతులెత్తి జోడిస్తున్నాం. ఈ కమిటీ ఇలానే ముందుకెళ్ళి నీడ్రా ఏర్పాటు చేసి నిజామాబాద్ జిల్లా నుంచి ముఖ్యంగా మన లోతట్టు ప్రాంతాలను గుర్తించి వాళ్ళకి ఏ విధంగా మీ సూచనల మేరకు మా యువత కూడా మేమందరం ముందుంటామన్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చిలక శ్రీనివాసు, మేము యువతనేం తక్కువ అంచనా వేయట్లేదు. భవిష్యత్ అంతా యువత చేతుల్లో ఉంది. మీరు పట్టించుకోకపోతే భవిష్యత్ అనేది ఏముండదు. ఖచ్చితంగా యువతను మేము గుర్తిస్తాము. మేము కూడా ఇంకా ముసలిలో ఏం కాదు, మేము కూడా యువత ఎవరు ముసలి లేదు, అంతా యువత కనబడుతున్నారు. అంటే మేము కూడా ఫీల్ అవుతున్నాం. అంతే ఇంకా ఎవరు ఓల్డేజ్ అనిపిస్తున్నారు. కలర్ పట్టుకున్నా కూడా ఎంగనే ఉన్నాం. మా మనసులు మాత్రం ఖచ్చితంగా ఎంగే. ఇంకొక అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు జయనారాయణ, మేధావుల సంఘం నాకంటే పెద్ద అధ్యక్షుడు డాక్టర్ కేశవరింగ్ గారికి చాలా ధన్యవాదాలు. అన్న ఇక్కడ అందరూ మేధావులే కనిపిస్తుంది, కానీ అందుకే అడగట్టింది. నిజామాబాద్ జిల్లాలో మనమే చేస్తున్నాం, మనమే దాన్ని ఆపుతున్నాం. ఒకటి మన మిత్రుడు చెప్పారు ఇప్పుడే, కిసాన్ భూమి ఎవరికి ఇయ్యరాదు అని. మన ఎర్ర జెండాలే వాటిని మన గరీబు బీదలకు గుడిసెలేస్తారు. ఏ పార్టీ చేయని పని మీరు చేస్తున్నారు అన్న, దానికి ధన్యవాదాలు. ఎందుకంటే చేసేవారు ఇప్పుడు మీరు మాత్రం ఇలాంటి భూములు చూసుకుంటా అక్కడ గుడిసెలేపియండి, మనకు ఇల్లు కట్టియండి. ఏ పార్టీ చేయదు ఆ పని. కాంగ్రెస్ చేయదు, బీజేపీ చేయదు, టీఆర్ఎస్ చేయదు, తెలుగుదేశం చేయదు, ఏం చేయదు. కానీ ఆ ఎర్ర జెండా పనులే గరీబ్ వాళ్ళకు భూములు ఇస్తుంది, దాని తర్వాత ఇల్లు కట్టిస్తుంది. కానీ అదేదో మిత్రులు చెప్పినట్టు అలాంటి భూములు ఇస్తే వాళ్ళకే అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇవాళ హైదరాబాద్ జరుగుతుంది, చాలా అభినందించాల్సిన సంఘటన అది. కానీ మన కొందరు బీదవాళ్ళకు అన్యాయం జరుగుతుందని చెప్పి మనం ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. అది చాలా మనకు అవసరం ఇప్పుడు. దాంతోపాటు మన నిద్రపోయిన నిజామాబాద్ ప్రజలకు నిద్ర ద్వారా నిద్ర లేపుతున్న కేశవ సార్ ధన్యవాదాలు. ఎందుకంటే దాన్ని కాపాడాల్సిన అవసరం మనదే, మళ్ళీ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం మనదే అంటున్నాం. కానీ అటువంటి చూసుకుంటే ఇవ్వండి. నేను ఎక్కువ చెప్పాలనుకుంటాను, ఎందుకంటే అది మొగుల మీద ఉంచితే మన మీదే పడుతుంది, మన తెలంగాణ భాష. అందుకొరకు మనం అనుకున్నాం కాదు అని. అదేదో నిద్ర అనేది
మీలాంటి మేధావులతో ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ప్రతి పార్టీ సంఘాలతోని నాయకులను తీసుకుందాం, అప్పుడే మన పోరాట సమితి అయితే. దాంతోపాటు అక్కడ ఉన్న ల్యాండ్స్ ఎలాంటి ల్యాండ్స్ ఇచ్చారు మీరు, వాళ్ళకి ఎలాంటి గుడిసెలు వేయించినాం ఇప్పటి వరకు, అది మనమే చూసుకోవాలి. ఇప్పుడు గిరిరాజ్ కాలేజ్ దగ్గర గుడిసెలు వేసారు కొందరు, ఏకైక వేసిండు మా దండ వెంకటన్న, దాని పక్కగా వేసిండు మన అది కెనాల్ బౌండరీ. మిత్రుడు మొన్నటి కాంగ్రెస్ పార్టీ కలిసి గోవర్ధన్ తన కూడా కెనాల్ బౌండరీ లేచట్టు నేను మా పొలాలకి అక్కడ పొలం కూడా ఉంది, అక్కడ మరి పొలాలకి నీళ్ళు పోతాయి, వాళ్ళ ఇంట్లోకి రావా, అవన్నీ చూసుకుంటూ చేయండి అన్న మీరు. కాకపోతే ఏదంటే ఇది 100% అవసరం, మనం వాళ్ళు చేసే పని కూడా అవసరమే. గతంలో ఉన్న స్టార్టింగ్లో ఉన్న వాయిస్ ఇప్పుడు లేకుండా పోయింది. అప్పుడు ఏమన్నారు, ప్రతి ఒక్కదాన్ని తీసేస్తాం మేము, ఎవరిని ఎంత పెద్దోడైనా ఎంత చిన్నోడైనా మేము చేయమని చెప్పారు. కానీ ఇవాళ ఏమంటారు, మళ్ళీ ఇండ్లు ఉండి అలా మనుషులు ఉన్న వాళ్ళకు మేము తీసేయమంటారు. అంటే వాళ్ళు చచ్చిపోరు, నీళ్ళు వస్తాయి వాళ్ళు తీసేయద్దా? అది ఒక ఎజెండా తయారు చేయండి మీరు, దానికి మీకు మేము 100% సహకరిస్తామన్నా. అన్ని జర్నలిస్టుల తరఫున కానీ, యువజన సంఘాల తరఫున కానీ, బీసీ సంఘాల తరఫున కానీ, అన్ని సంఘాల తరఫున మనం తిరుగుదాం. ఒక కమిటీ, మంచి కమిటీ వేయండి. మీరే మా 106 13 ఎకరాలు స్పోర్ట్స్ అథారిటీకి ఇస్తే దాన్ని కాపాడింది కూడా మనమే. అదే 22 రోజులు పోయిన జైలు. అది కాదు, అది మీరు గుడిసెలేస్తే తర్వాత మేము గుడిసెలు కాదు, మళ్ళీ దాన్ని కాపాడాలని కొందరు నాయకులు దాన్ని కబ్జా చేస్తుంటే కాపాడింది మన సంఘ అఖిలపక్ష నాయకులను ఏర్పాటు చేసి దాన్ని కమిటీ ఏర్పాటు చేసి దాన్ని కాపాడిన కథ మనకే ఉంటుంది. ఇప్పటికి కూడా దానికి మళ్ళీ నిన్న మొన్న రాళ్ళు వాద్యాలు దాన్ని తీసేపించినాం, మళ్ళీ సర్వే చేపిస్తున్నాం. ఇలానే మనకి ఎన్ని చేసినా కానీ ఈ కమిటీలు పోదు, కమిటీలు కంపల్సరీ ఏర్పాటు చేయండి, దానికి అన్ని రకాల సహకరిస్తాం. థ్యాంక్ యూ. ఎకరాలు ఉన్న పట్ట ఉన్న భూస్వామి దాంట్లో కూడా బలవంతంగా ఎక్కడ గుడిసెలు వేయలేదు. ఇప్పుడు ఎక్కడైతే మీరు గుడిసెలు వేసుకున్నారో ప్రజలు గత్యంతరం లేక కిరాయి కట్టలేని పరిస్థితిలో ఉంటే అక్కడ దాదాపు 7,600 పట్టాలు, ఇక్కడ పెద్ద పెద్ద ఇళ్ళు నార్మూరు కామారెడ్డి ఉండి పెద్ద పెద్ద ఇళ్ళు ఉంటే ఆ ఇళ్ళకి పట్టాలంటే ఆ పట్టాల మీద మేము పోరాటం చేసి ఆ రోజు రామాంజనేయులు గారు కలెక్టర్ గారు ఉన్నప్పుడు, కొండయ్య నిజామాబాద్ ఎంఆర్ఓ ఉన్నప్పుడు మేము అన్ని ఎవిడెన్స్ పెడితే 6,500 పట్టాలని రద్దు చేశారు. రద్దు చేస్తే మేము అందులో పేదల్ని గుడిసెలేసాం. ఈ రోజు అక్కడ దాన్ని దొడ్డి కొమరయ్య తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు పేరు అక్కడ పెట్టాం. ఇంకోటి ఏంటంటే అక్కడ మైనారిటీ ఏరియాలో కూడా ఒక బందగి అని పేరు పెట్టాయి. అయితే ఇప్పుడు కూడా ఏవైతే ఉన్నాయో ఎక్కడ కూడా ఇప్పుడు మీరు గిరిరాజ్ కాలేజీలు కూడా మేము వేసాం, బహుజన లెఫ్ట్ పార్టీ ఆధ్వర్యంలో వేసింది. 1 ఎకరం ల్యాండ్ ఉంది. ఒక బీజేపీ నాయకుడు వచ్చి, అంటే దయచేసి వేరే అనుకోకూడదు, ఆయన ఆ మోహన్ రెడ్డి అనే ఆ బంధువు వచ్చేసి మమ్మల్ని చాలా పోలీసులతో బెదిరించాడు. బహుశా మొన్న జరిగిన నా ఇన్సిడెంట్ దాని వెనుక ఉన్నాడేమో వాడనేది మేము పరిశీలిస్తున్నాము. అయితే ఆ ఇష్యూ ఏమైందంటే అక్కడ ఎక్కడ కూడా కెనాల్ లేదన్న నర్సన్న, కెనాల్ లేదు. అక్కడ 2,700 గజాలు మ్యాప్ ఉంది. అవన్నీ కూడా టీచర్లకు పిఆర్టీయూ సంఘానికి ఇచ్చిన ప్లాట్లతో పాటు అది గవర్నమెంట్ ప్లేస్. అక్కడ గవర్నమెంట్ ప్లేస్ కాబట్టి గవర్నమెంట్ ప్లేస్లో అక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది వేశారో అంతమందికి కూడా ఎవ్వరు కూడా కనీసం ఒక షారెడ్ జాగలేదు. 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా ఈ నిజామాబాద్లో ఆటో కార్మికులుగా, ఇంటి పని మనుషులుగా, బిల్డింగ్ వర్కర్లుగా, అంటే సమాజానికి ఒక రకంగా సేవ చేసే ప్రజలు వాళ్ళు. ఆ ప్రజలకు ఇవ్వడం అనేది ప్రభుత్వ బాధ్యత. కాబట్టి అక్కడ వాళ్ళు వేసుకొని ఉంటున్నారు. ఇప్పుడు అక్కడ వేసింది కూడా గవర్నమెంట్ రోడ్డు పక్క పంటే మరి ఏ పేదోళ్ళు ఉండేది రోడ్ల పంటే కదా. ఒకవేళ వాళ్ళు అట్లా ఉంటున్నారు అంటే ఇప్పుడు నేను పేరు పెట్టాను కానీ పాలక వర్గాలు సిగ్గుతోని తల పంచుకోవాలి. ఎందుకంటే ఎందుకు పేదోళ్ళు ఉంటారు నిజామాబాద్లో ఈరోజు కూడా నేను చెప్తున్నా, ఒక్కసారి సర్వే చేసి ప్రభుత్వం ఒక్క 10,000, ఇప్పుడు 10,000 మేము ఆ రోజు వేసినటువంటి నిజామాబాద్ చుట్టూ 10,000 ఇండ్లు ఉన్నాయి. ఈ 10,000 ఇండ్లకు పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టేస్తే కథ వాళ్ళ సమస్య పరిష్కారం అయిపోతుంది. ఇంకొక 10,000 కంటే ఎక్కలేదు. నిజామాబాద్లో నిజాయితీగా సర్వే చేసి పేదలని సర్వే చేసి కానీ ఒక 10,000 ఇండ్లు కట్టిస్తే అసలు ఒక 50 ఏళ్ళ దాకా ఇంటి సమస్య ఉండదు. అసలు ఇవ్వరు కాబట్టి సమస్య వస్తుంది. అందుకే దయచేసి ఏంటంటే మనం పేదల మీద మన ఒత్తిడి మనం పెట్టినామనుకో, మేము పేదల కోసం నిలబడతాం.
కాబట్టి అది దానికి దృష్టిలో పెట్టుకొని మనం పెట్టుబడిదారులు ఇప్పుడు చాలామంది నేను చూసిన ఇప్పుడు ఫోర్త్ టౌన్ దగ్గర మొత్తం అసైన్ ల్యాండ్ గతంలో ఒక టీడీపీ నాయకుడు ఇప్పుడు కాంగ్రెస్లో పెద్ద నాయకుడు అది మొత్తం అమ్మి పడేశారు. దాన్ని పేదవాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు కోట్లలో పనిచేసే వాళ్ళు పోలీస్ స్టేషన్లో పనిచేసే వాళ్ళు వచ్చి సార్ ఇది ల్యాండ్ మేము కొన్నామంటే వదిలేసాం మనం అప్పుడు. కాబట్టి మేమేమంటామంటే కోర్టులో ఉంది కాబట్టి ఎక్కడ కూడా మేము చేసిన దాంట్లో నిజామాబాద్ నగరంలో కమ్యూనిస్ట్ పార్టీలు ఏది చేసినా కరెక్ట్ సర్వే చేసి ఏదైనా ప్రైవేట్ భూమిని కబ్జా ప్రభుత్వం బాధ్యత చేసి ఎందుకంటే వాడు అమ్ముకున్నప్పుడు పేదోడికి ఏడలో తప్పు లేదు కదా. కాబట్టి అది దయచేసి ఎక్కడ కూడా ఏడ జరిగిన ఇప్పుడు మేమేమంటున్నాం కెనాల్ వాగు పొందుతుంది వాగు పనులో ప్రజలను కనుక తీయాల్సి వస్తే వాళ్ళకి ఆల్టర్నేట్ ఏర్పాటు చేయాలి, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. లేదా ఇప్పుడు ఎంత వేల కోట్ల వందల కోట్ల రూపాయలని మనం నాగారంలో కట్టి అవన్నీ కూలిపోతున్నాయి, శిథిలావస్థకు వచ్చినాయి. అవన్నీ రిపేర్ చేసి ప్రజలను ఎక్కడికి తరలించండి. ఏముంది ఆడున్నా 10 రూపాయలు ఎటైనా మన సిటీ కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది కదా. కాబట్టి అది చేయాలి అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే మనం పేదల పట్ల ఒక సానుకూల దృక్పథం ఉండాలి. పేదవాడు సగము ఇల్లు కట్టుకోవడానికి 60 గజాలు ఆక్రమించిన దానికి ఒక ధనవంతుడు అమ్ముకొని మన బిల్డర్స్ కట్టి అమ్ముకొని కోట్లు సంపాదించిన దానికి మనం ఇద్దరిని కంపేర్ చేయొద్దు. పేదలకు అండగా ఉండాలా. ఎవడైతే వ్యాపారం చేసి సమాజాన్ని దోచుకుంటాడో వానికి శిక్ష పడాలా, వాటిని కూరగొట్టాలనేటువంటి స్పష్టత మన వాళ్ళకు ఉండాలని చెప్పి దయచేసి అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మరి ఈరోజు హైడ్రా మరి చెరువులు గుంటలు భూముల గురించి ఇక్కడ మనము ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. మరి హైదరాబాద్లో జరుగుతున్నటువంటి హైడ్రా అది ఒక రకంగా మంచి పరిణామమే. ఎక్కడైతే వాస్తవంగా కబ్జాలు గురైనాయో వాటిని పెద్ద పెద్ద ఏదైతే బిల్డింగ్స్ వీటిలో వాటిని కూడగొట్టడం కరెక్ట్గా పద్ధతి. కానీ ఎవరైతే సామాన్యులు ఉన్నారో వాళ్ళకు గుర్తించి వాళ్ళకు అక్కడ కాకుండా ఇంకా వేరే స్థలాన్ని కేటాయించాలా, ఖచ్చితంగా వాళ్ళకు పక్కా ఇల్లు కట్టించాలని ఈ సందర్భంలో చెప్పుకుంటున్నాను. మరి దండు వెంకట్ గారు మరి బహుజన్ లెఫ్ట్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన అనేక ఉద్యమాలు చేపట్టి మన రీసెంట్గా ఇక్కడ నిజామాబాద్లో కూడా ఇళ్ళని ఏర్పాటు అంటే వాళ్ళకి గుర్తించడం జరిగింది ఆయన ఆధ్వర్యంలో. మరి ఆయన వాస్తవానికి ప్రభుత్వం చేయాల్సిన పని అది. ఎందుకోసం అంటే నిరుపేదలకు ఎక్కడైతే భూములు లేకుండా చూపించి ఇందిరమ్మ ఇల్లు కానీ వాళ్ళ పక్కా ఇళ్ళు కానీ కట్టించాలి, వాళ్ళ బాధ్యత. ఇప్పుడు హైడ్రా కూర్చోలేదని మనం చూసుకున్నట్టు అట్లనే వాళ్ళ నిరుపేదలు లెక్క పెట్టాలి కదా. ఎక్కడెక్కడ ఉన్నారు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, చాలామంది మనకు జనాభా పేదరికం మిగిలిపోతున్నారు. వాళ్ళకు గుర్తించడం లేదు ప్రభుత్వం ఇంతవరకు. మరి ఇట్లాంటి వాళ్ళు వాళ్ళ భుజాలు వేసుకొని ప్రభుత్వం చేయని పనులు వీళ్ళు చేస్తున్నప్పుడు వీళ్ళకి గుర్తించకుండా వీళ్ళకి కావాలని అక్రమస్తులు చేయడం అనేది సరైన పద్ధతి కాదు. మరి ఇంకా డాక్టర్ కేశవ్ గారు ఇంతకుముందు అన్నట్టు నిజామాబాద్లో కానీ ఆర్మూర్లో కానీ బాల్కొండలో కానీ చాలా ప్రాంతాలలో చెరువులు కబ్జాలు గురవుతున్నాయి. అంటే అవి పెంచారుగా చేస్తున్నారు. అదే మాదిరిగా కొండ ప్రాంతాలు అంటే గుట్టలు, ఇప్పుడు నవనాథ సిద్ధుల గుట్ట కానీ అక్కడ ఉన్నటువంటి కొండ ప్రాంతాల్లో కూడా భూకబ్జాలు మెల్లమెల్లగా తీసుకుంటూ తోకుండా అదొక కొన్ని ఎకరాలని దోపిడీ చేసింది. అదేవిధంగా బాల్కొండ ప్రాంతాల్లో అయితే అక్కడ పురావస్తుకు సంబంధించిన గుట్టలు ఉన్నాయి, బాల్కొండ గుట్టలు అయితే వీటిని కూడా తొవ్వీరు. మరి వీటిని ప్రభుత్వం ఎందుకు గుర్తించట్లేదు? అదేవిధంగా గుర్తించాలా. హైదరాబాద్గానే నిజామాబాద్ జిల్లాలో ఎక్కడెక్కడ చెరువు గుట్టలు ఉన్నాయో వాటిని కూడా మనము సార్ ఏర్పాటు చేసినట్టు నిడ్రా కూడా ఏర్పాటు చేయాలా. దీనికి అందరూ వచ్చినట్టు పేరు పేరున ప్రజలు చెప్పుకుంటూ ఈ యొక్క సమావేశాన్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. స్థాయిలో ఒక రేంజ్ ఉన్నది, నా నిజామాబాద్ కూడా ఒక స్థాయి రేంజ్ ఉన్నది కాబట్టి అక్కడ హైడ్రా ఉంటే ఇక్కడ నిడ్రా పెట్టడం అనేటువంటిది నేను సంతోషిస్తూ సభాధ్యక్షులు మరియు వేదికలను అందరికీ కూడా నేను నమస్కారాలు చెప్తూ కూడా ఒక చిన్న 92లో డిగ్రీ అయిపోయింది. అప్పటి నుంచి యూనివర్సిటీలో ఉండడము, తెలంగాణ ఉండేటప్పుడు తెలుగుతూ చేస్తూ నేను అనేక విషయాల లోపల నేను కొద్ది పాటు నేను రీసెర్చ్ చేయడం జరిగింది తెలంగాణ లోపల, పర్టికులర్ మన నిజామాబాద్ లోపల. ఈ ఏదైతే నాకు ఎక్కువగా బోధన ప్రాంతంతో పాటు నిజామాబాద్ లోపల అంటే ఇక్కడ 2 విషయాలు మేము గుర్తించాలనుకుంటున్నాం. ఉత్తరి కాలం లోపల 16 జనపదాలు ఉంటాయి. ఆ 16 జనపదాల లోపల దక్షిణాదిన 15 ఉంటే, నార్త్లో ఉత్తరాన 10 ఉంటే, దక్షిణాదిలో ఒకే ఒక జనపదం అస్మాక్. ఆ అస్మాక్ అనే ఇక్కడ నుంచి అంటే వింధ్య సత్పర పర్వతాల నుండి కేరళ లేదు, కర్ణాటక లేదు, తమిళనాడు ఏమీ లేదు, ఒకటే ఒక అస్మాక్. ఇది అనేకమైన రూపాంతరాలు చెందుతూ ఆ పూలక దేశము, మంజులక దేశం, సపదం అనేక రూపాంతరం చెందు 1947 లోపల మనకు ఏమైపోయింది, తెలంగాణ అంటే భారతదేశంలో అనేక రాజులు పాలించిన తర్వాత
సరే అప్పటికి కూడా మనకి ఏమవుతుందంటే విశాలమైనటువంటి మన యొక్క ప్రాంతం, మన తెలంగాణ ప్రాంతం లోపల సరే ఉమ్మడి రాష్ట్రం వచ్చేసింది. ఉమ్మడి రాష్ట్రం లోపల చాలా కొద్దిపాటి మనకు అన్యాయమే జరిగింది, మనకి ఇప్పుడు చెప్పనవసరం లేదు. కానీ జయశంకర్ సార్ గారు నేను తెలంగాణ గురించి ఒక ప్రోగ్రాం పెడదామంటే ఆయన ఏమన్నాడంటే, శంకర్ ఒక కమ్యూనిటీ దూరంగా ఉన్నది, వాళ్ళకు పైన ఓల్డ్ సిటీలా తెలంగాణ విషయంలో కావాలద్దా అది రాని నాకు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తే నేను ఓల్డ్ సిటీకి పోయినా అలా అడిగిన, మీరు పర్టికులర్గా ఒక వ్యక్తి చెప్తే మీరు తెలంగాణ ఉద్యమంలో రాకొచ్చింది ఒక కమ్యూనిటీ, మీరు ఎందుకు రాకొచ్చింది అయ్యి బేట మా కొద్ది అనివార్య కారణాలకు వచ్చింది అంటే నేను ఉల్టాగా మాట్లాడి ఏమన్నానంటే తెలంగాణ కావాలద్దా అని అంటే నన్ను చూసి కిందికి చూసి ఎవరు అన్నాడు, నన్ను పోలీసు అనుకుంటు, మళ్ళీ నేను ఐడెంటిటీ కార్డు ఇచ్చిన ఒక బేట నువ్వు ఉస్మానియా యూనివర్సిటీ రిప్రజెంట్ ఉంటే తెలంగాణ కావాలన్నాడు ఆయన. ఎందుకు బాగా ఉన్నది కదా తెలంగాణ ఆంధ్ర అంటే లేదు బేట, ఓల్డ్ సిటీలో మా పరిస్థితి పెట్టున్నది అంటే మాకు అమ్మ నాన్న మేము 5 అన్నదమ్ములం, మేము 50 లక్షల్లో ఇప్పుడు మా దగ్గర 5 అన్నదమ్ములం మేము అమ్మ నాన్న చెప్పారు. ఇదే కమరాలో మేము కుట్టు మిట్టాడుతున్నాం బేట, అదే తెలంగాణ మాకు వచ్చిందనుకో మన కబ్జా మన జమ్మని మనకు వస్తుంది, తెలంగాణ ప్రాంతం లోపల హాయిగా బతుకుతాం మనం అన్నటువంటిది చెప్పిన తర్వాత ఆయన ఏమంటాడంటే 50 లక్షలు పెట్టినా ఓల్డ్ సిటీలో నాకు ప్లాట్ రాదు, అంత పరిస్థితి ఉంది ఇక్కడ, కాబట్టి తెలంగాణ వస్తే మన జమీన్ జాయిదాత్ మనకు వస్తుంది, హ్యాపీగా బతుకుతాం బేట అన్న ఆ మాటలని మళ్ళీ ఆ పెద్ద మనిషి ఒప్పుకోకొచ్చిన కదా తెలంగాణ కంటే ఆయనతో మాకు సంబంధం లేదట, మేము తెలంగాణ మనస్ఫూర్తిగా మేము సపోర్ట్ చేస్తామని వాళ్ళు కూడా మళ్ళీ ఇదే జయశంకర్ సార్ గారు చెప్పాను. అంటే తెలంగాణ లోపల ఏ విధంగా ఉన్నదనంటే స్వతంత్రం వచ్చిన తర్వాత మన అనేకమైనటువంటి దండకారణం ఈ భూస్వాముల చేలకు వెళ్ళిపోయి అట్లా వెళ్ళిపోతూ పరిస్థితి నడిపోయింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా బీద వాళ్ళకు దాదాపుగా 60-70 ఏళ్ల సంఘం ఉన్నటువంటి బీద వాళ్ళకు కూడా ఎలాంటి షెల్టర్ లేదు. పెళ్లి కావాలంటే ఫస్ట్ ఇల్లు చూస్తారన్న, పెళ్లి కావాలంటే ఫస్ట్ ఇల్లు చూస్తారు. ఆ బీద వాళ్ళకు ఏమైపోయినాయి నీడు ఏ కూడు కూడా నీడ అంటాం కదా మనం. కాబట్టి నా వర్షన్ ఏంటంటే సరే మీరు పెట్టినటువంటిది ఆ చెరువులు కానీ కుంటలు కానీ అవి కాపాడవలసిందే, ఎందుకంటే టూరిజం పరంగా కానీ రేపు పర్యావరణ పరంగా కానీ నాగాలని కొద్దిగా అక్కడక్కడ కబ్జాలు అయినా బీద వాళ్ళు కబ్జా చేసినచ్చు దాన్ని ఇక్కడ. ఇక పార్కుల విషయం అంటే ఆ పార్కుల విషయం లోపల కూడా బీద వాళ్ళే వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాలు ధనవంతులు వేరే వాళ్ళు కబ్జా చేసారు. ఇక అక్రమాల విషయం లోపల నేను ఏమంటున్నానంటే ఎవరైతే అక్రమంగా తీసుకున్నటువంటిది లేదా కొన్నటువంటిది ఆ ధనవంతులు ఏం చేయాలి, త్యాగం చేయాలి. నేను నిజామాబాద్ ప్రజలకు మీ ద్వారా ఈ సభా వేదిక ద్వారా నేను ఏమంటున్నానంటే పొల్యూషన్ పరంగా కానీ ట్రాఫిక్ పరంగా కానీ తర్వాత ఏదైతే ఇప్పుడు నీళ్లు కూడా పోతలేవు కాబట్టి ధనవంతులు ఏవైతే ఆ భూములని త్యాగం చేయాలా, వాళ్ళు కొన్నా కానీ ఏదైనా కబ్జా చేసుకున్నా కానీ బీద వాళ్ళకు మాత్రం ఎట్టి పరిస్థితుల లోపల మన నిజామాబాద్ లోపల న్యాయం జరగాలన్నటువంటిదే నాది ఒకే ఒక ఆశయంగా నేను కోరుతున్నాను. ఎందుకంటే ఈ హైడ్రా ద్వారా బీద వాళ్ళకు, ఎందుకంటే అందరూ పెద్దలు ఉన్నారు, ఆ బీద వాళ్ళ తరఫుకి వెళ్ళి మనము తెలంగాణ వచ్చింది మనం బాగుపడాలా, మనకు ఒక ఇల్లు ఉండాలా, మనం ఒక సుఖ సంతోషాలతో ఉండాలన్నటువంటిది అది కనబడతలేదు. కాబట్టి ఆ హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం మన నిజామాబాద్ లోపల బీద వాళ్ళని మాత్రం కాపాడే బాధ్యత మన అందరిపైన ఉన్నదని తెలియజేస్తూ, ఎందుకంటే ఆ పెళ్లి కావాలంటే ఇల్లే కావాలా, ఇల్లు లేక ఈరోజు ఎందరో పెళ్లి చేసుకోలేకపోతున్నారు, తర్వాత పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కాబట్టి నిజామాబాద్ లోపల నాది ఒకటే ఒక నా విన్నపము, బీద వాళ్ళని మాత్రం ఇక్కడ ఉన్న ప్రభుత్వమే కానీ అధికారమే కానీ వాళ్ళకి ఎక్స్క్యూజ్ చేసి ఎక్కడన్నా మీరు అన్నట్టు ఎక్కడన్నా కనుక దగ్గర వాళ్ళకి జాగాలు చూపించిన తర్వాతనే ఆ విషయాన్ని మీరు ఇక్కడ కొనసాగించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి నా యొక్క కృతజ్ఞతలు చేస్తూ జై తెలంగాణ, జోహార్ తెలంగాణ బంధువులకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇండివిజువల్గా మాట్లాడిస్తాను ఇట్లా కాకుండా ఒక 5 నిమిషాలు అయితే వెయిట్ చేయండి. ఎవరన్నా ఉన్నారు, అన్ని పార్టీ నాయకులు ఆక్రమించుకున్నారు, ఏ పార్టీ కూడా ఖాళీ లేదు. ఎందుకంటే మొన్న రంగనాథ్ ఒక ఎన్ని ఎకరాలు ఆక్రమించుకున్నా కూలగొట్టి ఒక లిస్టు ప్రకటించాడు. బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, టీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఇంకోటి ఈ ఎంఐఎం కూడా ఉంది. ఎంఐఎం అధికంగా 12 ఎకరాలు దాన్ని క్యాప్చర్ చేసుకున్నాడు కూలగొట్టేసి. కాబట్టి అన్ని పార్టీలు ఉన్నాయి, పాలక పార్టీలు అన్నీ ఉన్నాయి. కాబట్టి దీన్ని ఇప్పుడు ఏమంటారు అంటే ఇది నడుస్తుందా, ఈ నడుస్తుందా అని ఎవడంటాడు, దీన్ని వ్యతిరేకించేవాడు. అంటే ప్రచారం స్టార్ట్ చేయాలి, ఇది నడుస్తుందా, దీన్ని ఎవరు వ్యతిరేకిస్తాడు, ఆక్రమించుకుని వ్యతిరేకిస్తాడు. వాన్ నోటు ద్వారా ఇది నడుస్తుందా అని చెప్పి అనడు, నడిపిస్తాడు, వాడు అనిపిస్తాడు చుట్టుపక్కలతో. అరే కూలగొట్టిండు భయ్, రేపు రేవంత్ రెడ్డి ఉంది కదా కూలగొడతాడా, అరే స్టార్ట్ అయింది భయ్. సహజంగా ఏ ప్రోగ్రామ్ ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా ఎక్కడైనా సరే 25% సక్సెస్ అయితే అది 100% సక్సెస్ అనేది మనం చరిత్ర ఉంది. ఫారెస్ట్లో అదే చూసుకుంటారు, మొత్తం ప్లాంటేషన్ చేస్తారు, వాళ్ళ టార్గెట్ ఏంది 25%.
100% కాదు, 25% మొక్కలు మిగిలితే మనం సక్సెస్ అయినట్టు అనుకుంది. ఇది హైడ్రా వచ్చింది కాబట్టి స్టార్ట్ అయింది, దాన్ని మనం ఆహ్వానించాలి. ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా వస్తాయి. కాంగ్రెస్ సంబంధించిన దానం నాగేత అనుసరణకు కూలగొట్టిన తర్వాత కొంతమందికి బలం వచ్చింది. ఇప్పుడు మనం మాట్లాడే బలం అదే. కాంగ్రెస్ ఇండియా ఎప్పుడైతే పడిపోయినాయో మనం ఇంత గట్టిగా మాట్లాడుతున్నాము. ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇప్పుడు మళ్ళీ అసలు మెయిన్ వ్యక్తుల మీదకి వచ్చేసరికి ఈ మధ్యన చర్చ అవుతుందా కాదా, అవుతుందా కాదా, అవుతుంది. ఎప్పుడైంది ఇప్పుడు ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతుంటే హైదరాబాద్లో ఈ 42 ఎకరాలు 60 ఎకరాలు ఎప్పుడైతే గవర్నమెంట్ క్యాప్చర్ చేసుకుందో, పాప తీసుకుందో, ప్రజలు మద్దతు వచ్చిన తర్వాత హైడ్రాకు బలం వచ్చింది. లాస్ట్ ఒక 20 ఏళ్ళ కింద కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో కొంత ప్రయత్నం చేసిండు. అప్పుడు ఏమైంది, చిన్న ఇష్యూ కాదు, ఒక రైల్వే ట్రాక్ మీద మొత్తం మూసేసి బంగ్లా కట్టిన పైన, కింద రైలు పోతే పైన బంగ్లా 300 బంగ్లా కట్టిండు. ట్రాక్ని ఆక్రమించుకున్నాడు. అది తీసేయమని ఒక ఎమ్మెల్యే ట్రాఫీ చేస్తే అప్పుడు అన్ని సంబంధించిన జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు అందరూ కలిసి సీఎం కలిసి అందరు A to Z పార్టీలు అందరూ కలిసి ఆపేపించారు. అంటే ఇప్పుడు కూడా అందరు కలిసి అవకాశం ఉంది. అది దానికంటే ముందు పూల్ చేశారు కాబట్టి ఇప్పుడు ఆ మధ్యలో ఒక లీడర్ మాట్లాడాడు. అంటే సెక్రటరీ కూడా బఫర్ జోన్ ఉంది కదా, ఇంకోటి ఉంది కదా అంటాడు. అంటే గవర్నమెంట్ ప్రజల కోసం కట్టిన బిల్డింగ్ నువ్వు ఆక్రమించుకున్న బిల్డింగ్ రెండు ఒకటేనా? అట్లా చూస్తే మన కలెక్టర్ ఆఫీసు, ఎస్పీ ఆఫీసు, గ్రౌండ్, మా ప్రెస్ క్లబ్ అన్నీ కూడా బఫర్ జోనే. వీడికి మొత్తం బఫర్ జోనే. ఇప్పుడు ఈ కళ్ళు వాళ్ళకు ఉన్నాయి బఫర్ జోన్ సంబంధించిన ల్యాండ్స్ కళ్ళు వాళ్ళకు ఉన్నాయి. సో ఇది మనం దీన్ని ఆహ్వానించాలి. తర్వాత ఇప్పుడు మనం ఈ సపోర్టు గవర్నమెంట్కు మనం ఎట్లా తెలవాలి? ఇక్కడ మనం కూర్చున్నాం 10 మంది కావచ్చు. ఇది ఖచ్చితంగా కేశవ సార్ ఈ మధ్య బాగా వ్యాసాలు రాస్తున్నారు కాబట్టి ఈ మన మెమోరాండం కూడా గవర్నమెంట్కి పంపాలి, కమిషన్ పంపాలి. సార్ మీరు స్పీడ్ కండి, మా ఊరికి రండి, మీ హైడ్రా స్పీడ్ చేయండి, మీరు మా ఊరికి రండి అంటే ఎక్స్టెండ్ చేయండి అనే అప్పీల్ మన గవర్నమెంట్కు 2 లెటర్స్ కమిషన్ కోటి అండ్ గవర్నమెంట్ కూడా మనం అప్పీల్ చేస్తే కానీ మన సపోర్ట్ అక్కడ మనకు కనబడుతుంది. లేకుంటే ఎవరికారు మాట్లాడుతున్న పరిస్థితి మనం వల్ల యథావిధిగా ఉండదు. రెండోది నిజామాబాద్లో కూడా నా ఒకటే ఇష్యూ చెప్తాను. టౌన్ నుంచి ఒక గొలుసు కట్టు చెరువులు ఉన్నాయి. ఇది చాలామంది తెలిసి ఉంటుంది. ఇప్పుడు ముబార్ నగర్లో చెరువు నడుస్తుంది. అది చెరువు ఇప్పుడు అది కంప్లీట్గా అది కబ్జా అయినా కానీ కొంత నీళ్ళు ఉన్నాయి, పారకం ఉంది. సెకండ్ దాని పైన ఈసారి చెప్పిన బొబ్బిలా చెప్పిన 106 సరణ చూడు, అది చెరువే, సెకండ్ చెరువు. దానిపైన శివద్రి గౌడ్ సభ చూడు స్కూలు, జయశివ గౌడ్ స్కూల్, దాని ముంగట కూడా చెరువు అది. ఎందుకంటే ఆ చెరువులా నేను ఇలా పట్టుకొని పోయి నాకు గుర్తుంది 93లో. ఆ చెరువు ఇప్పుడు పోతే అన్ని డాంబర్ రోడ్లు, ఇంతకంటే పెద్ద బిల్డింగ్. ఈ 3 చెరువులు అవి నిజంగా టౌన్లో ఉన్నాయి, బయట కాదు. ఇంకా మనం ఎక్కడెక్కడో చూస్తున్నాం. ఇది ఈ పద్ధతిలోనే వీటిని కూడా మనం గుర్తెరగాలి. మన అవసరం అయితే ఎవరికి తోచిన విధంగా ఎక్కడెక్కడ చెరువులు కబ్జా గురైనా మనం వెలికితీయాలి. ఇది చాలామంది ఒక చెరువులేనా, ఇంకా చాలా ఉన్నాయండి. చాలా ఉన్నాయంటే ఇప్పుడు మాకూరు మొత్తం కబ్జా గురైంది. మాకూరు మండలం ఉన్న ల్యాండ్స్ గవర్నమెంట్ రెవెన్యూ ల్యాండ్స్ అండ్ మన డిచ్చిపల్లి ఉన్నాయి, కొత్త పాత డిచ్చిపల్లి మండలంలో. ఇది చూస్తే 1000 ఎకరాలు ఆక్రమించుకున్నాయి. ఒక నాయకుడు అయితే నియోజకవర్గంలో అంటే బాబా నియోజకవర్గంలో గోదావరి నడిఒడ్డులో పట్టా చేసుకున్నాడు. చుట్టూ గోదావరి నీరు, చుట్టూ నీరు అటుపక్క పక్క పోతుంది. అక్కడ 20 ఎకరాలు వేసుకున్నాడు, పంట పండిస్తాడు. 100 ఎకరాలు 100 ఎకరాలు 20 ఎకరాలు. అంటే ఇక వీళ్ళు ఎవరు ఇప్పుడు? అప్పుడు ఆ పార్టీ, ఇప్పుడు ఈ పార్టీ. సో మనం కూడా మన వంతుగా ప్రయత్నం చేద్దాం, మన గవర్నమెంట్కి అప్లై చేద్దాం. మన సపోర్ట్ కూడా అట్లా మనం ఉంటే గవర్నమెంట్కి బలం వస్తుంది. కమిషన్ కూడా మోరల్గా దెబ్బతీస్తున్నారు. నిన్న కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ట్రాన్స్ఫర్ కాగానే రంగనాథ్ ఉండడం పోతుంటే చర్చ వచ్చేసింది. కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ చేసిన బోధన ఏసీ చేసాడు, కామెడీ ఏసీ చేసాడు. కొంత బలమైన అంటే అనుకుని చేస్తాడు. ఇప్పుడు టార్గెట్ అనడం మంచి పవర్ఫుల్ కమిషన్ అనుకున్నాం. ఈయన ట్రాన్స్ఫర్ అయ్యాడు, సీఎం అనేది కూడా ఇక్కడ చేసిండు. ఇంకా మెత్తడి మనిషి చేసిన విషయంలో మరి మెత్తడు కూడా వచ్చిండు. అసలు ఏంటంటే రంగనాథ్ ఉండడా లేదని కూడా చర్చ జరిగింది. కాబట్టి మనము రంగనాథ్ ఉండడా ఇంకోటి కూడా చేస్తాం. గవర్నమెంట్ పాలసీలు ఉంటే ఎవడన్నా పని చేస్తాడు. ఆ పాలసీ కోసము మనమంతా గవర్నమెంట్కి అప్పీల్ చేయాలి. అన్ని పార్టీ నాయకులు అలా ఆక్రమంగా ఆక్రమించుకున్నాయి. మనకు విషయం చెప్పిండు పల్ల వెంకరెడ్డి ఆక్రమించు, పల్ల రాజేశ్వరుడు ఆక్రమించు. ఆ నీళ్లు బిల్డింగ్ రాకుతున్నాయి, బఫర్ జోన్ నీళ్ళు బిల్డింగ్ రాకుతున్నాయి. సో అన్నీ ఉన్నాయి, ఒక్కడో కాదు, ఒక పాటని కాదు. నిజామాబాద్లో ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి, ఇంకో జిల్లాలో ఉన్నాయి, ఇంకో జిల్లాలో ఉన్నాయి. సో మనం చేయాల్సిందంటే మనము దీన్ని సపోర్ట్ చేస్తూ గవర్నమెంట్కు లెటర్ రాయాలి. మన అప్పీల్ కూడా ఎవ్రీ మంత్ సార్ మీరు అదే పని చేయండి. ఎట్లా వ్యాసాలు వస్తుందో ఎవ్రీ వారానికి కూడా గవర్నమెంట్కి అప్పీల్ లెటర్ రాయండి. అలా బలం వస్తుంది. అది మనకు కూడా కొన్ని వస్తాయి. మనం వీలైతే మనం కూడా కొన్ని ఎక్కడెక్కడ కబ్జా గురైనాయో ఇప్పుడైతే వాళ్ళు ఒక 3 ఫేజ్లు పెట్టుకున్నారు. ఫస్ట్ నిరమనం అవుతున్న
బిల్డింగ్లో కూల్ చేయాలి. ఫస్ట్ నిర్మాణం అవుతుంది. ఇప్పుడు కడుతున్నాడు నిజామాబాద్ కడుతున్నాడు. ఇప్పుడు చెప్పారు మన పూలాంగ్ మన రామోసార్ చెప్పాడు. ఇటుపక్క గడపక అది 200 గడుపు ఉంటుంది. ఒక దగ్గర మాత్రం 500 మన 50 గదులే ఉంటుంది. ఒక చోటే అది ఒక పెద్ద నాయకుడికి రిజిస్ట్రేషన్ లేదు నాకు తెలుసు. అది వాళ్ళకి మీరు చూడలేదు, మీరు రోడ్డు మీద చూసారు కాబట్టి ఇంత అయింది శ్రీనివాస బాబు ఇంటి దగ్గర. సో ఇట్లాంటివి ఉన్నాయి. అంటే వెలికిదిద్దాము. అన్నీ పెడితే కూడా మనలా పక్క చూస్తారు. వాడు ఏది పెట్టిండు ఇప్పుడు కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దాన్నే కొడాలి మనం. అది అయిన తర్వాత మా ఇంటికి వెళ్తారు. నిన్ను ఇద్దరిని మన ఏమంటారు శత్రులు చేసుకుంటే ఇద్దరు బలమవుతారు. వీడు బిల్డింగ్ అవుతాడు. ఫస్ట్ వాడు గోల కొట్టాల్సింది గోల పెడతాం. సెకండ్ ఫేజ్లో మనకి ఏం ఆలోచన ఇచ్చారు మిగతా పెద్ద బిల్డింగ్స్ స్కూల్స్ ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి ఉన్నట్టు అన్ని ఫాతిమా మెడికల్ కాలేజ్ చూపిస్తారు, మదర్ ఇండియా మెడికల్ కాలేజ్ చూపిస్తారు. వాళ్ళకు టైం ఇచ్చారు. దాన్ని మన నెగిటివ్ ఉన్నది టైం ఇచ్చారు. 1000 మంది పిల్లలు ఉన్నారు. అంటే దాదాపు 5 క్లాసులు అంటే 500 మంది అని ఉంటారు. సో వాళ్ళకి టైం ఇచ్చారు కాబట్టి ఆ టైం ప్రకారం వాళ్ళు పని చేస్తారు. చేయకపోతే మనం తిరగబడదాము. థ్యాంక్ యూ అందరికీ. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన డాక్టర్ కేశవ్ గారికి ప్రత్యేకంగా ఇక్కడున్న వారందరి పక్షాన ధన్యవాదాలు. ఇది చాలా పెద్ద సబ్జెక్టు. కొన్ని గంటలు మాట్లాడుకున్నా ఈ సబ్జెక్టు మనకు సరిపోదు. మనం ఇక్కడ కూర్చున్నాం, కింద చిన్న గొడవ అవుతుంది. ఇందాక మీరు అందరూ కూడా మీ కాన్సన్ట్రేషన్ కూడా దృష్టి అంతా కూడా అక్కడ పోయింది. ఎందుకు గొడవ అవుతున్నారో మీకు తెలుసా? ఎవరికైనా ఎవరు చెప్పగలరా? కింద ఏదైతే ఉందో హైదరాబాద్ నిడ్రా ఎట్లయితే ఉందో, నిడ్రా కేవలం నాలాలు వాటే కాదు, ఇట్లాంటి ఇప్పుడు కల్లివాడ అంటే ఇది డాక్టర్ల కళ్ళవాడి. సో మరి ఇంతటి ఈ కళ్ళవాడ ఎట్లా ఉందని మీ అందరికీ తెలిసింది. నిన్న ఇది ఒక 2-3 సందర్భం వచ్చినప్పుడు ఈ మధ్య కల్లివాడలో రేట్లు బాగా తగ్గిపోతున్నాయి. అంటే ఇంతకుముందు డిమాండ్ లేదు ఇప్పుడు అని అంటారు. ఎందుకు అని ఆరాధిస్తే ఇక్కడ మొత్తం ఆక్రమణలు వచ్చేసాయి, రోడ్డు మీకు వచ్చేసాయి. ఒక కారు పోవాలంటే ఇబ్బంది. ఇవాళ నేను ఇక్కడికి వచ్చి నా బండి పార్క్ చేయడానికి ఇబ్బంది అయింది, అంటే 2 వీలర్ పార్క్ చేయడానికి ఇబ్బంది అయింది. సో ఈ సమస్య ఇక్కడ ఒక కల్లివాడే కాదు, నిజామాబాద్ నగరం మొత్తం విస్తరించింది. ఇక మొన్న హైడ్రాకి సంబంధించి రంగనాథ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటంటే ఏదైతే ఎగ్జిస్టింగ్ భవనాలనే వాటిని ముట్టుకోము, కొత్త వాటిని మాత్రం ఖచ్చితంగా తీసిస్తాము, కొత్త నిర్మాణం చెప్పేసి. మొన్న మన నిజామాబాద్ నగరంలో బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది వామపక్ష నేతలు చాలామంది వెళ్ళారు. సో నేను కూడా వెళ్ళాను, యాజ్ ఎ జర్నలిస్ట్గా వెళ్ళాను. ఇక్కడ బొందం చెరువు ఉంది, మీ అందరూ తెలుసు. బొందం చెరువు దగ్గర కొన్ని నిర్మాణాలు గుర్తు చేశారు. అయితే నేను వెళ్ళి అసలు అక్కడ ఆరాధిస్తే అసలు ఏంది ఎందుకు పూర్తి చేస్తున్నారంటే వాస్తవం చెరువులు ఉన్నాయి, 100% కూల్చివేయడం సమంజసమే. కానీ అక్కడ ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇల్లు కట్టుకున్న వారు ఎవరైతున్నారో వాళ్ళకి ఇంటి నెంబర్లు ఉన్నాయి, కరెంట్ కనెక్షన్ అంతా ఉంది. తర్వాత వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చిన ప్లాట్ ఉంది. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చిన ప్లాట్ ఉంది, ఇంటి నెంబర్ ఉంది, కానీ ఆయన కట్టుకున్నాడు ఎవరైతే అక్కడ కట్టుకున్న వ్యక్తి ఎవరుతున్నాడో అది ఆయన ప్లాట్ కాదు. కాకపోతే కట్టుకుని దాదాపు 25 ఏళ్ళు అవుతుంది. 25 నుంచి కట్టుకున్నాడు, అక్కడే ఉంటున్నాడు. తీరా వీళ్ళు వచ్చేసేసి అక్కడ కూల్చేస్తున్నారు. ఎందుకు కూల్చేస్తున్నారు అంటే ఏమంటే ఆయన వాస్తవమే ఎవరైతే లబ్ధిదారున్నాడో ఆయన ప్లాట్ ఇచ్చిన మాట వాస్తవం, కాకపోతే ఇక్కడ కాదైన ప్లాట్ ఇంకెక్కడ ఉంటుంది అని చెప్తున్నారు. దీనికి బాధ్యులు ఎవరు? కట్టుకునేటప్పుడు నువ్వు పర్మిషన్ ఇవ్వదు ఫస్ట్. సో పర్మిషన్ ఇచ్చినావు, ఇంటి నెంబర్ ఇచ్చినావు, విద్యుత్ కనెక్షన్ ఇచ్చినావు, మిగతా అన్ని ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి పథకము ఆయనకు వర్తిస్తున్నప్పుడు అది ఎట్లా తీస్తారు? తీయడానికి వీల్లేదు కదా. అయితే నేను ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తుందంటే హైడ్రాలో రంగనాథ్ గారు ఏం చెప్పారంటే ఎగ్జిస్టింగ్ పోవని చెప్పారు. మరి ఇక్కడ ఎగ్జిస్టింగ్ భవనాలు కూడా అంటే మరి ఇక్కడ ఇంకో దారుణమైన విషయం ఏంటంటే వీళ్ళందరూ కూడా పేదవాళ్ళు. మరి పెద్దవాళ్ళు ఇప్పుడు నాగార్జున సంబంధించి విషయం వచ్చింది. నాగార్జున సంబంధించిన విషయం దాదాపు 5 ఏళ్ళ నుంచి నాంతా వస్తుంది. అది కూల్చాలా వద్దా అనే విషయం తర్వాత ఏం జరిగింది మీ అందరూ తెలిసింది. ఇప్పటికి కూడా అంటే నాగార్జున కూర్చిన తర్వాత కూడా నాగార్జున ఏం స్టేట్మెంట్ ఇస్తారంటే మేము ఒక్క అంగుళం కూడా మేము ఎన్రోచ్ కాలేదు, మేము ఆక్రమణ చేయలేదు అని చెప్పి చెప్తాడు. మరి రంగనాథ్ తప్పు చేస్తాడా, గవర్నమెంట్ తప్పు చేసిందా? సరే అది వాళ్ళ విచక్షణకి వదిలేద్దాం. కానీ ఒకటి మాత్రం వాస్తవం మనం చెప్పాల్సిందంటే బొందం చెరువు కాదు, చాలా నిజామాబాద్ నగరంలో నిడ్రా కంటే ఇంకా ఎక్కువ పవర్ఫుల్ సంస్థ ఉంటుందో ఆ సంస్థను ఏర్పాటు చేస్తేనే ఈ ఆక్రమణలు పోతాయని చెప్పేసి ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే ఎక్కడ కూడా మనము ఇవాళ ఒక 2 వీలర్ కూడా నిజామాబాద్ నగరంలో వెళ్ళలేని పరిస్థితి. మీకు ఈ మధ్య ఒక గమ్మత్తైన విషయం చెప్తాను. ఇక్కడ ఢిల్లీవార్ హోటల్ ఉంది. ఇది నేను చెప్పాలో కానీ ఇది ఒక అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం చెప్పాల్సిందే. అది తప్పు ఢిల్లీవార్ హోటల్దా పోలీసులు అని చేసి అనేది నేను చెప్పాను, జడ్జి మీరే చేయండి. మొన్న ఏమైంది రక్షాబంధన్ సందర్భంగా అక్కడ ఎప్పుడు కూడా రక్షాబంధన్ అండ్ దీపావళి ఈ 2 రోజులు గిరాకీ బాగుంటుంది వాడికి.
సో న్యాచురల్గా ట్రాఫిక్ కూడా ఎక్కువ వస్తుంది. అందరూ కూడా వచ్చేసి అక్కడ వాస్తవానికి మన దగ్గర నిజామాబాద్ ఢిల్లీ వాళ్ళే కాదు, ఎక్కడ కూడా సెట్ బ్యాక్స్ ఉండవు. మీ అందరూ తెలిసిన విషయమే. సెట్ బ్యాక్ ఎట్లా ఉండాలి, ఎందుకు ఇవ్వాలి అనే విషయం కూడా ఎవరికి ఎవరు ఏమి ఇస్తున్న విషయం కూడా మీ అందరికి తెలిసింది. ఇదంతా బహిరంగ రహస్యం, అందరూ తెలిసింది. అయితే విషయం ఏంటంటే అక్కడ ఒక బోర్డు పెట్టారు. ఏమని పెట్టారు? రక్షాబంధన్ రోజు ఒక బోర్డు పెట్టాడు. ఏమనంటే ది షాప్ ఇస్ క్లోజ్ డ్యూ టు పోలీస్ హరాస్మెంట్ అని ఒక ఇంగ్లీష్లో ఒక బ్యానర్ పెట్టారు. మీ అందరూ తెలిసింది. తెలంగాణ వార్త కూడా వచ్చింది. అందరూ ఒంటరైపోయారు. ఎక్కడి వరకు వెళ్ళిందంటే పరిస్థితి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే కూడా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వెళ్ళింది. దాని తర్వాత ఒక 2 గంటల్లో మళ్ళీ ఆ దుకాణాన్ని తెరిచారు. ఏమైంది తీరా అని అంటే వాళ్ళ వర్షన్ ఏంటంటే ఎవరైతే ఢిల్లీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ మేము పార్కింగ్ పెడుతున్నాం, ఏవైతే కస్టమర్స్ పెడతారు, వినియోగులు వచ్చి పెడతారు, అయితే దానివల్ల పోలీసులకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి పోలీసులు ఏమంటున్నారు, మేము అక్కడ తీసేయమని చెప్పామని అంటారు. కానీ వీళ్ళు ఏమంటారంటే అదే రోజు అక్కడ వీళ్ళు వెహికల్ చెకింగ్ చేశారని చెప్పేసి హోటల్ వాళ్ళు చెప్తున్న వర్షన్. అంటే వాస్తవానికి వెహికల్ చెకింగ్ అయితే అక్కడ చేయడానికి అవకాశం లేదు, ఎందుకంటే అది ఉంటుందే చిన్న రోడ్డు, దాని దగ్గర అది గిరాక్ రోజు కాబట్టి అది కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దాంతో పోలీసులు తర్వాత జరిగింది 2 గంటల తర్వాత బ్యానర్ తీశారు, మళ్ళీ షాప్ యథావిధిగా ఓపెన్ చేయడం జరిగింది. దాని తర్వాత పెద్ద రచ్చ జరిగింది. చివరికి మన నిజామాబాద్ మన బోధన ఎమ్మెల్యే దృష్టి కూడా పోయింది. అదంతా పెద్ద దీని వెనకాల బాగా స్టోరీ జరిగింది. ఇది అయిపోయింది. దీని తర్వాత జస్ట్ 2 days బ్యాక్ మళ్ళీ ఒక బోర్డు అక్కడ దర్శనం ఇచ్చింది. మీరు చూసారు లేదో, నో పార్కింగ్ అని చెప్పేసి అక్కడ దాని ఎదురుగానే పెట్టాడు. జరిగింది. ఎవరు పెట్టారు? ఇది పోలీసులు పెట్టారు. పెట్టింది ఢిల్లీ వాళ్ళు, మన హోటల్ వాళ్ళు కాదు, పోలీసులు పెట్టారు నో పార్కింగ్. అంటే మరి బండి ఎక్కడ పార్క్ చేయాలి అంటే మనం అంటే నేను ఇది హోటల్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నట్టు కాదు. ఎవరైనా నేను కస్టమర్, నేను ఆ హోటల్కి వెళ్ళి అక్కడికి వెళ్ళాను, ఆ స్వీట్ హోమ్కి వెళ్ళాను, సీట్ కొనుక్కోవాలి, బండి ఎక్కడ పెట్టాలి? అక్కడ అవకాశం లేదు మనకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నిజామాబాద్లో పార్కింగ్ జోన్స్ అంటే ఎక్కడ లేవు. మనకు అవకాశాలు ఉన్నాయి, కానీ అవకాశాలు ఉన్నాయి కానీ వాటి ఎవరు కూడా దాన్ని అమలు చేయరు. ఇక్కడ సమన్వయం లేదు. ఈ పోలీసులకు సమన్వయం, పోలీసులు, మున్సిపాలిటీ, ఇతర ఆర్ఎండ్కి సంబంధించిన ముగ్గురు సమన్వయం నుండి పనిచేస్తే ఖచ్చితంగా అవుతుంది. కానీ కాదు. ఎందుకు కాదంటే డబ్బుల ఆశకు సంబంధించి ఇప్పుడు మీకు అందరూ తెలుసు. నేను బాధితుంది. నాకు 45 గజాలు మాత్రం ఉంది. నేను ఇల్లు కట్టుకున్నాను ఈ మధ్యనే. నేను ఏం చేశానంటే మేము జర్నలిస్ట్ అని చెప్పలేదు, చెప్పకుండా అఫీషియల్గా ఒక ఆన్లైన్లో నేను అప్లై చేయడం జరిగింది. దేనికోసం? పర్మిషన్ కోసం అప్లై చేసిన తర్వాత రిప్లై రావడం లేదు. ఎందుకు రిప్లై రావడం లేదంటే నేను డబ్బులు అప్లై చేయలేదు కాబట్టి. కాసేపు చూస్తాను, 10 రోజులు అవుతుంది, 15 రోజులు అవుతుంది, 20 రోజులు అవుతుంది, నెల రోజులు అవుతుంది. నెల రోజులు అయిన తర్వాత రాదు. మా ఇంట్లో పోరు స్టార్ట్ అయింది. నువ్వు జర్నలిస్ట్ ఇంత అందరూ తెలిసినట్టావు కదా, ఒకరోజు అప్లై మీకు పర్మిషన్ రావాలా, ఇన్ని రోజులు ఎందుకు రావట్లేదు అని చెప్పేసి నన్ను ప్రశ్నిస్తాను. న్యాచురల్గా ఉంటుంది కదా ఇంటి పోరు. సో నేనేమన్నా అంటే సరే చూద్దాం, వెయిట్ అండ్ సీ అని చెప్పడం జరిగింది. 2 months ఆగాను మిత్రులారా, 2 months 2 నెలలు ఆగాను కరెక్ట్గా. వాస్తవానికి 45 గజాల్లో 0 అంటే రూపాయి పర్మిషన్, మీ అందరూ తెలిసిందే. డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, పర్మిషన్ ఇవ్వచ్చు. సరే 2 నెలల తర్వాత నేను వెళ్ళాను. నేను ఏంటంటే అఫీషియల్గా మనం తప్పు చేయనప్పుడు మేము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడ ఎంకరేజ్మెంట్ చేయట్లేదు. నా సొంత ప్రాణం మా నాన్న స్వచ్ఛతం కాబట్టి నాకు హక్కుగా వచ్చింది కాబట్టి నేను ఎందుకు భయపడాలని చెప్పి నేను మళ్ళీ మున్సిపాలిటీకి వెళ్ళి అడిగాను, ఏంటి అసలు ఎందుకు ఇలా జరుగుతుందని అడిగితే వాళ్ళు ఏమంటారు తెలుసా, మా ఇంటి ముందట కాలువ ఉంటుందా, కాలువ ఉందట, సో ఆ కాలువలో నువ్వు ఎంకరేజ్మెంట్ కట్టుకుంటున్నావు కాబట్టి నీకు పర్మిషన్ ఇవ్వట్లేదని చెప్పేసి వాళ్ళు చెప్పిన విషయం. నేను వంటరాను, బఫర్ జోన్ సార్ చెప్తున్నాను, బఫర్ జోన్. నేను వంటరాను, కాలువ ఎక్కడుంది? అక్కడ కాలువ లేదు, ఏం లేదు. సరే ఇక కాలువ గురించి పక్కన పెడితే మీ అందరు తెలిసిన విషయమే, రాజరాజ చౌరస్తా నుంచి అటు ముందుకు ఏది మన గుడ్డల చెరువు పోతుంది. మీ అందరు చాలా మంది ఇక్కడ ఉన్నది తెలుసు. అది నాకు తెలిసి నిజాం షుగర్ ఫ్యాక్టరీ సంబంధించిన కాలువ అంటారు దాన్ని. ఆ కాలువ ఉంటుంది. సో అక్కడ చాలా మంది ప్రజాప్రతినిధులు కూడా ఆ కాలువను కబ్జా చేసి కట్టుకున్న సందర్భం ఉంది, మీ అందరూ తెలిసిన విషయం. అక్కడ కాలువ ఉంది, ఓకే ఒప్పుకుంటాం. మరి మా ఇంటికాడ కాలువ ఏంది అని చెప్పేసి నేను తీరబోయి మున్సిపాలిటీకి వెళ్ళి అప్పుడు ఆయన సో అండ్ సో అని చెప్పేసి చూపిస్తే అప్పుడు వాళ్ళు షేక్ అయ్యి సారీ సార్ ఇది తప్పు జరిగింది, ఇది మా తప్పు కాదు. ఈ మధ్య మీకు తెలిసింది ఇంటి పర్మిషన్ కాబట్టి ఇరిగేషన్ వాళ్ళు, మున్సిపాలిటీ, పోలీసు, విద్యుత్ వీళ్ళందరూ కూడా ఇవ్వాలి. ఇది మా తప్పు కాదు సార్, వాళ్ళ తప్పు వాళ్ళు చేసామని చెప్తారు. సో మళ్ళీ ఇరిగేషన్ వరకు వెళ్ళేస్తారు కదా, మేము ఎక్కడ చేసాం సార్, తప్పు సార్ మాది కాదు, వాళ్ళ తప్పని అంటే మొత్తానికి తప్పుని కప్పుకునే ప్రయత్నం చేశారు. దాని తర్వాత నాకు పర్మిషన్ అది వేరే విషయం కూడా. అంటే నేను కాబట్టి ఓకే రైట్, మిగతా వాళ్ళ సంగతి ఏంటి అంటే ఇట్లా ఆక్రమణలు, కేవలం అవినీతి ఏదైతే ఉందో దీనివల్ల ఇదంతా కూడా ఇవ్వాలి. కలివాడే కాదు, నిజామాబాద్ నగరంలో అందరూ ఉంది కాబట్టి నా రిక్వెస్ట్ మీ అందరికీ ఒకటే, సరే ఇదైతే మంచి ప్రయత్నం, ఒక ప్రయత్నం స్టార్ట్ అయింది. ఈ ప్రయత్నాన్ని ఇక్కడితో ఆపకుండా ఒక నిర్దిష్టమైన ఒక కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగి, కేశవ్ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే దీన్ని ఇక్కడితో దయచేసి ఆపకండి సార్.
మీరు ఎట్లాంటి కార్యాచరణ ఇచ్చినా మేము ఇక్కడ నేను వ్యక్తిగతంగా నేను ముందుకు సాగుతా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అదే ఆలోచనలు కాబట్టి, ఎందుకంటే ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా చర్చ అయితే మిగతా అన్ని పక్కన పోయింది. ఇవాళ విద్యుత్ పక్క వెళ్ళిపోయింది, గ్యాస్ సిలిండర్ పక్కన అన్ని పక్కన పోయినాయి. ఇవంతా ఎక్కడ చూసినా అంత హైడ్రా జరుగుతుంది, అంత హైడ్రామా జరుగుతుంది, మీ అందరూ తెలిసిన విషయం. కాబట్టి సో ఇట్లాంటి కార్యక్రమం నిజామాబాద్లో కూడా నగరాలకు జరగడానికి మా వంతు మేము సహకరిస్తాం. కాబట్టి కార్యాచరణతో ముందుకు వెళ్ళే విధంగా మీరు ముందుకు సాగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మా ముందు నుంచి చేస్తేనే బెస్ట్. ఖచ్చితంగా కలిగివాడు చేయాలని నాకు కూడా ఉన్నది. అది మీరందరూ ముందుకు వస్తే నేనే ఫస్ట్ కంప్లైంట్ ఇస్తాను. కలిగివాడలో ఖచ్చితంగా అందరికి ఇబ్బంది అవుతుంది కదా. ఇప్పుడు మా పేషెంట్లకు కూడా ఇబ్బంది అవుతుంది, బయట వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. రోడ్డు మీద కంచి కట్టిరు ఇన్ని రోజులు అవుతాక ఎన్ని పేపర్లు వచ్చినా కూడా చూస్తున్నారు మర్చిపోతున్నారు. ఆఖరికి నాకే బాధ అనిపించాయి. ఏసీపీ జరిగిన రోజు మా దగ్గర ఒక పోలీసులు ఇద్దరు పెడితే రోజుకి 20,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. మీరు అందరూ ఫైన్ కట్టుర్రా, మా డాక్టర్లు కూడా ఫైన్ అంటే ఎందుకు సార్ వాళ్ళు ఫోన్లు చేస్తారు ఇదంతా అట్లా తయారవుతున్నది. ఇక్కడ బాగాలేదు. సో ఫోన్ చేయగానే చాలా కష్టపడి, ఎందుకంటే 3 గంటలు ఇంచుమించు కూర్చున్నారు. మీ అందరికీ ఈ మంచి కార్యక్రమానికి చిన్నవాణ్ణైనా మీ అందరి ఆశీర్వాదంతో ఖచ్చితంగా నేను ముందుకు తీసుకెళ్తాను. ఎందుకంటే మనందరికీ భవిష్యత్తుకి సంబంధించిన సమస్య ఇది. నా ఒక్కరి సమస్య కాదు, మనందరి సమస్య. నిజంగా మన జీవితంలో పోయేటప్పుడు ఏదైనా తీసుకుపోతుందంటే ఏదో ఒక మంచి పని చేయాలి. కుక్క సాగు చదువుతానే నా కోరిక. చిరకాలు ఎప్పుడు అనుకుంటాం వాళ్ళకు కుక్క సాగు మాత్రం చదువుతుంది. ఏదో ఒకటి మనం చేసాలంటే ఒక మెంటల్ డాక్టరో లేకుంటే ఇట్లా పాపులరో ఏదో ఒక ఐడెంటిటీ గుర్తింపు లేకుండా మనం చచ్చిపోకూడదు. సో నాకు ఏది వచ్చినా, ఏదైనా ప్రభుత్వానికి సంబంధం వచ్చినా, ప్రజలకు సమస్య వచ్చినా, మా వాళ్ళకి వచ్చినా కూడా నాకు మొదటి నుంచి కొద్దిగా ఏదో ఒకటి చేయాలని కోరుకున్నాను. ఎందుకంటే నేను ఎక్కువ తిరిగింది కూడా ఈ వామపక్షాలతో. చిన్నప్పటి నుంచి కమ్యూనిస్ట్ ఏరియాలో ఉంటాను. కమ్యూనిస్ట్ వాళ్ళతో తిరగడం వల్ల అరే ఇది చాలా ఇబ్బందికర, నిజామాబాద్లో ఎవరు పట్టించుకుంటలేరు, దీనికి ఏమైంది, ఏదో ఒకటి చేయాలి కదా, ఇన్ని ఆక్రమణలు జరుగుతున్నాయి. కనీసం 2 పేపర్లలో వచ్చినా కూడా ఒక్కరైనా గుర్తించారు, స్పందిస్తారనే ఒక మంచి ఆలోచన ఆశయంతో నేను దీనికి ప్రారంభించడం జరిగింది. మీరు అందరు చెప్పిన చాలా వరకు నిజాలే. ఎందుకంటే ఆక్రమణలు అనేది 100% మన నిజామాబాద్ జిల్లాలో 80% పైగా చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు కబ్జా అయిన మాట కాదని సత్యం. రోడ్ల వైడింగ్ కూడా మీరు ఎలా చెప్పారో అది కూడా కరెక్టే. ఖచ్చితంగా పెద్దలు మీ అందరికీ పేరు కృతజ్ఞత చెప్తూ మీరు చెప్తుంది ఏంటంటే ఖచ్చితంగా చర్యలు అనివార్యం. అది నోటీస్ ఇస్తారా ఇవ్వరా ఇమీడియట్గా ఇట్లా భేదాభిప్రాయాలు ఉన్నా చర్యలు మాత్రం ఖచ్చితంగా మనం అనివార్యం అనేది. ఇవన్నీ మనం చేయాలంటే మనం అంతా కలిసికట్టుగా ఉండాలి. అది ఈ పార్టీ ఆ పార్టీ గతంలో ఎందుకంటే వీళ్ళందరూ దోషులే. అన్ని పార్టీల పెద్దల నుంచి చిన్న వాళ్ళు ఉన్నారో లేదో కానీ అందరూ అన్ని పార్టీల వాళ్ళు దోషులే. కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటే మనం ఒక కమిటీగా తయారు కావాలి. ఖచ్చితంగా ఈ వారం లోపలనే ఎవరైతే ఈరోజు ఎక్కువగా వచ్చారో, ఎవరైతే నిజమైన టైం స్పెండ్ చేయగలుగుతారో వాళ్ళందరికీ ఒక రోజు నేను ఒక ప్రోగ్రాం మళ్ళీ ప్రత్యేకమైన సమావేశం ఏర్పరిచి కమిటీని ఏర్పరిచి కొద్దిగా నీట్గా నిజాయితీగా కష్టపడే వాళ్ళకు మనం కలిసికట్టుగా నిర్ణయం ఇస్తాం. కమిటీని కూడా త్వరలోనే ప్రకటిస్తాం. ఇక కొందరు చెప్పినట్టు గుళ్ళు గోపురాలు వాస్తవమే, గుళ్ళు పోయినాయి, గోపురాలు పోయినాయి, మసీదులు పోయినాయి, రోడ్లు కూడా కబ్జా చేసి విచిత్రాలు. రోడ్డు మీద ఇప్పుడు ఒకరు చెప్పినట్టు రైల్వే ప్లాట్ఫామ్ మీద కూడా అట్లా రైలు ట్రాక్ల మీద కూడా బిల్డింగ్లు కట్టిరంటే మన వల్ల తెలియక అమోఘం అన్నట్టు. ఎంత తెలియకలదు, ఇది చాలా బాధాకరము. ఖచ్చితంగా మీరు పిలిచిన వెంటనే వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఇలానే మీ సహాయ సహకారాలు ఇస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఏమైనా ఇబ్బందులు ఉంటే క్షమించగలరు. ఖచ్చితంగా మీడియా మిత్రులకు పాపం మీరు 10 గంటలకే వచ్చారు, నేనే రాలేనప్పుడు ఇంకా మీకు కూడా మనస వాచాకరమైన కృతజ్ఞతలు. జై హింద్, జై తెలంగాణ, జై జై తెలంగాణ. హైదరాబాద్లో చాలా వరకు వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో కానీ ఖమ్మంలో కానీ పరిస్థితులు చూసాం కదా, వాటి పరిస్థితులు ఎలా దారుణంగా తయారై మీ అందరికీ తెలుసు. అటువంటి పరిస్థితులు కేవలం హైదరాబాద్కో మిగతా నగరాలకే కాదు, అది మన నిజామాబాద్ కూడా భయం ఉంది. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో వందలాది చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు కబ్జా చేయబడ్డాయి. 80% పైగా చెరువులు ఇతరుల ఆక్రమణకు గురైన తర్వాత భవిష్యత్తులో వరదలు కానీ ఇటువంటి వస్తే మన నిజామాబాద్ కూడా అటువంటి వరదల ముప్పుకు నష్టం జరుగుతుంది. సో పక్క వాటికి నష్టం జరిగినప్పుడు ముందు జాగ్రత్త చర్యగా హైదరాబాద్లో ఏం చేశారు, హైడ్రా అనేది ఏర్పరిచారు.
అలానే హైడ్రా తరాలోనే నిజామాబాద్లో కూడా ఈ చెరువులను, కుంటలను, నాలాలను, పార్కులను కాపాడడానికి మన ఒక ఐక్య కార్యాచరణ కమిటీ కావాలి. హైదరాబాద్లో హైడ్రా ఏర్పరిచినట్టే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయాలి. ముఖ్యంగా మన నిజామాబాద్ జిల్లాలో కూడా హైడ్రా తరహాలోనే నిడ్రా అనేది ఒక ఏజెన్సీని, ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఏజెన్సీని ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి అక్రమ కట్టడాలను కానీ, ఆ నిర్మాణాలను కానీ, ఆ కబ్జాలను కానీ కూల్చకపోతే భవిష్యత్తులో నిజామాబాద్ కనబడని పరిస్థితులు వస్తాయి. వేలాది మంది బలయ్యే పరిస్థితులు ఉంటాయి, వరదలో కొట్టుకుపోయే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా హైడ్రా తరాలోనే నిజామాబాద్లో కూడా నిడ్రా ఏజెన్సీని ఏర్పరచవలసిందిగా ఇప్పుడు వచ్చినటువంటి అన్ని పార్టీల నుంచి వచ్చినటువంటి పెద్దలందరూ ఏకగ్రీవంగా చెప్పిన మాట, మన నిజామాబాద్లో నిడ్రా కావాలి, మన నిజామాబాద్ను మనం కాపాడుకోవాలి, నిజామాబాద్ను రక్షించుకోవాలంటే మనం అందరం కలిసికట్టుగా పోరాడాలి. ఈ సందర్భంగా మేము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి హైడ్రా నిర్ణయానికి స్వాగతిస్తున్నాం, సంతోషిస్తున్నాం, మద్దతు ఇస్తున్నాం. అలాగనే మా నిజామాబాద్లో కూడా నిడ్రాను ఏర్పరిచినట్టే మీ వెంటే మేము ఉంటాం. ఖచ్చితంగా హైడ్రాను కంటిన్యూ చేయండి, నిజామాబాద్లో కూడా ప్రారంభించి దీన్ని కూడా కంటిన్యూ చేసి పార్టీలకు అతీతంగా ఏ పార్టీ వారు ఎవరున్న ఆక్రమణలు చేసిన వాళ్ళను, అందులో పాల్గొన్న అధికారులను కూడా కఠిన శిక్షలు విధించి, ఒకవేళ గరీబ్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కొద్దిగా సమయం ఇచ్చి వాళ్ళను కూడా మీ మనస్ఫూర్తిగా కాపాడవలసిందిగా తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్ అయినటువంటి డాక్టర్ కేశవులుగా ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. అనేక మంది ఈ విషయాన్ని తెలిసినప్పటికీ స్తబ్దుగా ఉండిపోతున్నారు. మీరు దీన్ని భుజస్కంధాలపై వేసుకున్నారు, ఎంతవరకు తీసుకెళ్తారు? అంటే ఇప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే దీన్ని బయట తీసుకొచ్చారు. ఒక మీటింగ్లో మాట్లాడి ఒకవేళ ప్రజాప్రతినిధులు దీన్ని వ్యతిరేకించి మధ్యలో ఆపేస్తే నేను ప్రజాప్రతినిధిని ఎలా అవుతాను? ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసేవాడే ఒక ప్రజాప్రతినిధి. సో గవర్నమెంటే స్వతహాగా వచ్చి ఉన్నోడు, లేనోడు, పెద్దోడు, చిన్నోడు అనకుండా పోరాటం చేసి వాటి కూల్చివేతలు వేసినప్పుడు, ప్రభుత్వమే ముందుకు వచ్చినప్పుడు ప్రజాస్వామ్య సంఘం ఉన్నటువంటి, పౌర సంఘాలు ఉన్నటువంటి మేమందరం కూడా ప్రభుత్వం యొక్క స్ఫూర్తితో ప్రజల కొరకు దీన్ని చేయడానికి, ఈ కార్యక్రమం చేయడానికి మేము ముందుకు వచ్చాం. నిడ్రా కమిటీ ఎప్పుడు వేయబోతున్నారు? నిడ్రా కమిటీ అనేది గవర్నమెంట్ వేస్తుంది. నిడ్రాకు అనుకూలంగా మేము అంటే ఈ పర్యావరణ పరిరక్షణకు మన ఇటువంటి పెద్దలందరితో ఒక 2-3 రోజుల్లో మేము అంతా మళ్ళీ కలిసికట్టుగా కూర్చొని అందులో మంచి మెంబర్లను తీసుకొని నిజామాబాద్లో నిడ్రా ఏర్పరచాలి. ఒకవేళ ఏర్పరచని పక్షంలో మేమే పౌర సమాజంగా ఏర్పడి ఎక్కడెక్కడ ఏ కబ్జాలైనా, ఏ చెరువులు, కుంటలకు ఏమైంది వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. వీలైతే హైకోర్టు కూడా ఈ ఆక్రమణలపై మేము కోర్టుకు వెళ్ళడానికి కూడా ఆస్కారం ఉంది. థ్యాంక్ యూ.